నా తండ్రి, నా ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. గడిచిన కాలం అంతయు అద్భుతమైన మీ సజీవ రెక్కల చాటున భద్రపరుచుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ నూతనమైన దినంలో నూతనమైన సరికొత్త అవకాశములతో తిరిగి నన్ను నిలబెట్టి ఉన్న దేవా, ఈ దినమంతయు మీ నామ మహిమాన్వితమైన గొప్ప పాత్రగా నిలిచి నడుచు మీ సహాయం నాకు అనుగ్రహించినందుకొరకు మీకు వందనాలు తండ్రి. ఈ సమయం ముందు నేను మాట్లాడుచుండగా అది నేను కాదు, కానీ నాలో ఉండి మీరు మాట్లాడమని పూర్తిగా నా నోటిని, నా మాటని, నా శరీరం అంతటినీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ వాళ్ళ యొక్క హృదయ లోతుల్లోకి మీ జీవం కలిగిన వాక్యాన్ని ప్రవేశింపజేసి మీ ఉన్నతమైన ఉద్దేశాలని నెరవేర్చగోరేటువంటి పరిపక్వత ప్రతి ఒక్క బిడ్డలో కూడా తండ్రి చూచుటకు మీ కృప అందించి అందును బట్టి మీరే సమస్త ఘనత, మహిమా, ప్రభావాలను పొందుకోమని నజరేయుడైన యేసు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి ఆరాధనకు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంలో మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేసాం. సామెతల గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి లేఖనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే యోబు గ్రంథంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి లేఖనాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు సహాయాన్ని అందించాడు. ఆయన మన ప్రాణమును కాపాడే దేవుడే కానీ ప్రాణాన్ని తీసే దేవుడు కాడు. కానీ అదే దేవుడు కొంతమంది ప్రాణాలని కాపాడు. ఎవరో అనంటే భక్తిహీనుల యొక్క ప్రాణాన్ని ఆయన ఏం చేయడం ఉంది? కాపాడడు. భక్తిహీనులు అనగా చేసినటువంటి తప్పిదాన్ని, చేసినటువంటి పాపాన్ని ఒప్పుకోకుండా నేనేమీ తప్పు చేయలేదు, నేను కరెక్ట్గానే ఉన్నాను అన్నట్టుగా వెళ్ళేటువంటి వారందరూ కూడా హీబ్రూ భాష ప్రకారంగా రాసా అనగా పశ్చాత్తాపపడినటువంటి వ్యక్తుల్ని లేదంటే వారి యొక్క ప్రాణాన్ని దేవుడు ఏ విధంగా కూడా కాపాడు అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకునేటువంటి ప్రయత్నం చేశాం. అయితే వాస్తవానికి ప్రకటన గ్రంథానికి సంబంధించినటువంటి అంశ పరిశీలన ధ్యానాలు మొదలు పెట్టాలి. అయితే దేవుడు సంపూర్ణమైన ప్రేరేపణ నాకు ఇంకనో కూడా ఇవ్వలేని కారణాన్ని బట్టి ఇంకా ప్రకటన గ్రంథంలోకి నేను వెళ్ళడానికి ఆలోచన అయితే చేస్తున్నాను. ఒకవేళ దేవుడు సంపూర్ణమైన ప్రేరేపణిచ్చి బలంగా ముందుకు నన్ను నడిపించిన ఎడల వచ్చే వారం నుంచే ప్రకటన గ్రంథాన్ని మొదటి నుంచి ఆఖరి వరకు కూడా పరిశీలించుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. కానీ ఈరోజున ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ అందరి ముందుకు కూడా నేను రావాలని నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. ఎంతగా విషయం ఏంటి అనేటువంటి దాని గురించి కానీ మనం ఆలోచన చేస్తే చాలామంది మభ్యపరచబడుతున్నటువంటి, చాలామంది తెలిసి తెలియక చేస్తున్నటువంటి కొన్ని అజ్ఞానపు పనులను బట్టి వచ్చేటువంటి నాశనం, వచ్చేటువంటి ఉగ్రత ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశం మీద నేనైతే పరిశీలించాలని నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. అయితే దేవుడు లోకానికి ఇచ్చినటువంటి గొప్ప బహుమానాల్లో ఒక గొప్ప బహుమానం ఏదన్నా బైబిల్ గ్రంథంలో ఉన్నదా అంటే అది సామెతల గ్రంథం అని అంటాను. నిజంగా అద్భుతమైనటువంటి గ్రంథం అది. దేవుడు మానవులకి, మనుషులకి, క్రైస్తవులకి ఇచ్చినటువంటి మహా గొప్ప 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 విలువైనటువంటి బహుమానం ఏదన్నా ఉన్నదా అంటే మొదటిగా రక్షణ, తర్వాత ఈ బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథంలో ఇముడిపోయినటువంటి ఇంకో గ్రంథమే సామెతల గ్రంథము. చాలా అద్భుతమైనటువంటి గ్రంథం. ఆ గ్రంథంలో మొదటిగా ఒక వచనాన్ని పరిశీలించుకొని తదుపరి ఆ పరిశీలనలోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. సామెతల గ్రంథము మొదటి అధ్యాయాన్ని కానీ దిన ప్రారంభమైనటువంటి ప్రధాన ప్రాముఖ్యమైన అంశంగా కానీ మనం తీసుకున్నట్టయితే సామెతల గ్రంథంలో ఒక చక్కటి మాటని నేనైతే గమనించగలిగాను. ఒకవేళ దేవుడు ప్రేరేపిస్తే, దేవుడు కానీ నా యొక్క ఆలోచనని ఆయన ఆమోదించగలిగితే మొదటి 4 నెలల్లో కూడా సామెతల గ్రంథం మీద పరిశీలన చేసేటువంటి ఆలోచనలు అయితే ఉన్నాను. అయితే దేవుడి యొక్క నిర్ణయం చొప్పున ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే 31 అధ్యాయాలు ఉన్నాయి. ఇంచుమించుగా 31 అంటే 4 నెలలు పడుతుంది. నెలకి 8 వారాలు అంటే 2 నెలలు 16 వారాలు అంటే సుమారుగా ఒక 4 నెలల్లో సామెతలు పూర్తయిపోతుంది. అది కూడా ఒక్కొక్క వచనం తీసుకుంటేనే
వాస్తవానికి ఒక్కొక్క వచనం తీసుకున్నా సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎందుకంటే ప్రతి వచనం కూడా అద్భుతమైనటువంటి ఒక పాఠంగానే కనబడుతూ ఉంటుంది. అయితే సామెతల గ్రంథము 1వ అధ్యాయము మొదటిగా ఒక వచనాన్ని గమనించాను. 7వ వచనానికని గమనిస్తే అక్కడ ఒక చక్కటి మాటను నేను గమనించడానికి దేవుడు కృప అందించాడు. ఆ మాటను త్వరగా చదివే ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చదవాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును ఏం చేస్తారంట? తిరస్కరించుదురు అనేటువంటి మాట చాలా అద్భుతమైనటువంటి రీతిలో మనకు ఆ చోట కనబడతా ఉంది. అయితే జ్ఞానులు, తెలివైనటువంటి వాళ్ళు చేసేటువంటి పని ఏంటంటే యెహోవా యందు ఏం కలిగి ఉంటారంటే భయభక్తులు కలిగి ఉంటారు. కానీ మూర్ఖులు ఉపదేశాన్ని ఏం చేస్తారు? తిరస్కరించెదరు అనేటువంటి మాట ఈ చోట కనబడతా ఉంది. ఈ మాట రాసినటువంటి వ్యక్తి మీలాంటి, నాలాంటి, లేదంటే లోక సంబంధమైన సహజ సిద్ధమైనటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తిగా రాసినటువంటి వాడైతే కాదు. ఎలాంటి వాడే ఉన్నాడంటే ఇశ్రాయేల్ రాజ్యానికి 2వ రాజుగా తన ఆధిపత్యాన్ని, తన అధికారాన్ని జరిగించినటువంటి మహా గొప్ప రాజు. పైగా దావీదు మహారాజు గారి యొక్క ప్రియతమ కుమారుడు. అన్నిటికీ మించి భూలోకంలో ఇంకే మానవుడికి కూడా లేనంత జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను రాస్తున్నటువంటి మొట్టమొదటి మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఆయన రాసేటువంటి సామెతల్లో ఆయన బోధించేటువంటి, చెప్పాలనుకున్నటువంటి మొట్టమొదటి మాట ఇదే. మొదట 6 వచనాల్లో చెప్పాలనుకున్న ఏముండవు, ఆయన లోకానికి నేర్పాలనుకున్న ఏముండవు. సామెతల యొక్క ఉద్దేశాన్ని నేర్పుతాడు మొదట 6 వచనాల్లో కూడా. సామెతలు చదువుట వల్ల, సామెతలు రాయటం వల్ల, సామెతల గ్రంథాన్ని ధ్యానించటం వల్ల ఏమి లాభం చేకూరుతుంది అనేటువంటి విషయాల్ని మొదటి 6 వచనాల్లో రాసి 7వ వచనం నుంచి ఆయన సబ్జెక్ట్ మొదలు పెడతాడు. ఆయన యొక్క సబ్జెక్ట్ ఆరంభంలోనే రాసి ఉన్నటువంటి మాట ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి జ్ఞానమునకు మూలము. చాలా మందికి అర్థం కాని వచనంగానే ఉంటది. వాస్తవానికి దీని యొక్క ఆంతర్యాన్ని గ్రహించగలిగితే నిజంగా భక్తి అంటే ఏంటో ఈ ఒక్క వచనాన్ని బట్టి మనం నేర్చుకోగలమంటాను నేను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దేనికి మూలం అంట? తెలివికే మూలం. తెలివైనోడైతే, నువ్వు జ్ఞానవంతుడు అయితే, నిజంగా నీ యొక్క జ్ఞానము, తెలివి ఉన్నతమైనటువంటి స్థానానికి చేరినట్టయితే నువ్వు చేసేటువంటి భక్తిలో ఏం కనబడుతుంది? భయం కనబడుతుంది. చాలా మంది భక్తి చేస్తూ ఉంటారు కానీ భయం లేని భక్తి చేస్తూ ఉంటారు. ఇక్కడ సొలొమోను భక్తి భయం అనలేదు, భయభక్తులు అంటే భక్తికి ముందు ఏం కనబడాలి చెప్పాలి? భయం కనబడాలి. ఇంచుమించుగా అందరూ భక్తి చేసేవాళ్ళే. కొంతమంది అయితే ఇంక మామూలు ప్రార్థన చేయరు, కొంతమంది అయితే ఇంక తెరపనటువంటి కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటారు, కొంతమంది అయితే ఇంక నిరంతరము ధ్యానించుకుంటూ ఉంటారు దేవుణ్ణి. వాక్యాన్ని వదిలిపెట్టరు, ప్రార్థన వదిలిపెట్టరు, మోకాళ్ళ ప్రార్థన వదిలిపెట్టరు, కన్నీటి ప్రార్థన అంతకంటే వదిలిపెట్టరు. కానీ భక్తి అయితే బాగానే కనబడుతుంది. కానీ భక్తి కంటే కూడా ముందుగా కనబడవలసిన భయం మాత్రం దేవుని ఎడల కనబడకూడనటువంటి, భయం లేనటువంటి భక్తిని చాలా మంది జరిగిస్తూ ఉంటారు. అలాంటి భక్తి చేసినా చేయకపోయినా వచ్చేటువంటి లాభం కానీ ఏమీ లేనే లేదంటాను. సొలొమోను తెలివైనోడా కాదా? తెలివైనోడండి అన్న వాళ్ళు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు ఎంత కరెక్ట్గా ఉన్నారో, ఎంతగా మీరు వాక్యం మీద లీనమై ఉన్నారో నేను గ్రహించుకోవడానికి ఒక అవకాశం అనుకుంటాను. సొలొమోను చాలా తెలివైన వాడండి అన్న వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. తెలివైనోడు కాదా? యేసుక్రీస్తు ప్రభువారు దేవాది దేవుడైన వాడు ఏమంటాడు తెలుసా? నేను సొలొమోను కంటే జ్ఞాని అన్నాడు. దేవుడు సొలొమోన్ ఎగ్జాంపుల్గా తీసుకుని మాట్లాడాడంటే ఆయన తెలివైనడా కదా? ఆ తెలివి ఎప్పుడు వచ్చింది ఆయనకి? ఆ తెలివితేటలు ఎప్పుడు వచ్చినాయి ఆయనకి? ఎవరిస్తే వచ్చింది? దేవుడిస్తే వచ్చింది.
అంటే దేవుడిని ఎప్పుడైతే వరంగా కోరుకుంటాడో, దేవుడు ఎప్పుడైతే ప్రత్యక్షమే నీకు ఏం కావాలి నాయనా అని చెప్పి కోరుకుంటాడో, అప్పటి నుంచి ఆయన అపరిమితమైనటువంటి తెలివితేటలు కలిగిన వాడిగా కనబడుతున్నాడు. అంటే దేవుడు ఆ వ్యక్తికి తెలివితేటలు ఇచ్చేంత వరకు కూడా ఆ వ్యక్తి తెలివితేటలు లేనోడా? ఆ వ్యక్తికి జ్ఞానం లేదా? నేను అడుగుతున్నాను. జ్ఞానవంతుడా కాదా? దేవుడు జ్ఞానం ఇచ్చే దానికి ముందే సొలొమోను జ్ఞానా కాదా? చెప్పండి అమ్మా, జ్ఞానా కాదా? చాలా జ్ఞాని, చాలా జ్ఞాని కాబట్టే దేవుడు నీకు ఏం కావాలంటే ఇంకా జ్ఞానం కావాలన్నాడు. మహాజ్ఞాని ఆయన. దేవుడు జ్ఞానాన్ని వరంగా ఇవ్వకముందే ఆయన జ్ఞాన సంపన్నుడై ఉన్నాడంటాను. తల్లిగారు మహాజ్ఞాని, మామూలు జ్ఞాని కాదు. బెత్షెబ మహాజ్ఞాని ఆవిడ. నిజంగా అటువంటి స్త్రీ, అలాంటి సలహాలు, అలాంటి పాఠాలు నేర్పించినటువంటి స్త్రీ పాత పదంలో ఎక్కడ కనబడలేదు. అంత జ్ఞాని, వీరుడైనటువంటి సూర్యుడైనటువంటి వ్యక్తిని ఒంటి చేత్తో ఒక చిన్న గులకరాయితో చంపేశాడు దావీదు. జ్ఞాన పిచ్చోడు, తెలివిలేనోడు చెప్పండి? మహాజ్ఞాని. అలాంటి మహాజ్ఞానులకు పుట్టినోడు సొలొమోను. ఇంకెంత జ్ఞానిగా ఉంటాడంటారు? అంత జ్ఞాని కాబట్టే నాయనా నీ యొక్క భక్తి నాకు నచ్చింది, నీ యొక్క శ్రద్ధ నాకు నచ్చింది, నా పట్ల నీవు కలిగి ఉన్నటువంటి ఆలోచన నాకు బాగా నచ్చింది, నీకు ఏం కావాలరా బాబు అని అంటే ఆయన అడిగిన ఏకైక కోరిక ఏంటి తెలుసా? జ్ఞాన సంపన్నతను నాకు జ్ఞాన వివేకములను నాకు అనుగ్రహించన్నాడు. అంటే ఆయన ఎంత జ్ఞానం అర్థం చేసుకోండి, ఎంత జ్ఞానం అర్థం చేసుకోండి. ఇంకా ఆయన జ్ఞానానికి ఇంకా పరిమితులు లేవేమో అనుకుంటాను. ఒకవేళ దేవుడు మనకే ప్రత్యక్షమై నువ్వు ఎప్పటి వరకు చేసినటువంటి ప్రార్థనలన్నిటినీ నేను విన్నాను, నీ విజ్ఞాపనలన్నీ కూడా నా సన్నిధికి చేరినయి, నీ ఆర్తనాదములన్నిటినీ కూడా నేను గ్రహించగలిగాను, నీ కన్నిటినన్నిటికీ కూడా నేను బుడ్డులో దాచుకున్న వాటికి ప్రతిఫలాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. అమ్మా నీకు ఏం కావాలో కోరుకో అంటే మీరు ఏం కోరుకుంటారు? బాబయ్య మాకు ఇల్లు లేదు, సొంత ఇల్లు కావాలి ఆయన. అయ్యా మా పిల్లలు ఇంకా ఉద్యోగాలు ఏం లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు, నా కుమారుడికి ఏం ఇవ్వండి? ఉద్యోగం ఇవ్వండి ప్రభువా. నా పిల్లలకి పెళ్లి పెటాకులు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు నాయన, పెళ్లి కొంచెం బేగా జరిగించడానికి కృప అందించండి నాయన. ఉద్యోగం లేని వాళ్ళు అయితే ఉద్యోగం ఇవ్వండి ఆయన. ఆరోగ్యం లేకపోతే నాయన నా తల్లికి నా తండ్రికి ఆరోగ్యం ఇవ్వండి ఆయన అని చెప్పి లోక సంబంధమైన దరిద్రగొట్టు కోరికలు కోరికేటువంటి వాళ్ళుగానే ఉంటాం. కానీ ఆయన ఎలాంటి జ్ఞానాన్ని అడిగాడంటే దైవ జ్ఞానాన్ని అడిగాడు ఆయన. అంత జ్ఞాని, అంత జ్ఞాని చెప్పేటువంటి సూక్తులు, సలహాలు, మాటలు, పాఠాలు అవి మనకి మేలు కలిగిస్తాయా లేవా? మనకు లాభాన్ని చేకూరిస్తాయా లేవా అంటే అర్థం చేసుకోండి. సామెతల వల్ల ఎంత లాభం ఉందో, సామెతల గ్రంథాన్ని చదువుట వల్ల ఎంత మేలు ఎంత లాభం ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. భూ పునాదులు వేసినటువంటి సమయం మొదలు అలాంటి జ్ఞాని లేడు. అలాంటి మహాజ్ఞాని, మహా తెలివైనటువంటి వ్యక్తి రాసినటువంటి గొప్ప మాటలు ఏమన్నా ఉన్నాయంటే సామెతల గ్రంథమే. అంత జ్ఞానైన. రీసెంట్గా ఒక అమెరికన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక పరిశీలకుడు, ఒక శాస్త్రవేత్త వచ్చి, ఇప్పుడు కదా చాలా రోజుల క్రితం, పడద్రోయబడినటువంటి కోల్చబడినటువంటి యెరూషలేము దేవాలయాన్ని పరిశీలించాడు. కొన్ని పరిశీలనలు చేసి ఆయన ఇచ్చిన నివేదిక ఏంటంటే, ఇప్పుడు లెక్కల ప్రకారం, ఇప్పుడున్నటువంటి ఆ డాలర్ ప్రకారంగా కానీ ఆలోచన చేస్తే ఎన్నో వందల ట్రిలియన్స్ వాల్యూ ఉంటుందంట ఆ యెరూషలేము దేవాలయం యొక్క విలువ. ట్రిలియన్స్ అంటే ఇంచుమించుగా ఒకటి పక్కన ఒక 12 సున్నాలో ఎన్ని సున్నాలు వస్తాయి. ట్రిలియన్ అంటే వెల కట్టలేం అనమాట, విలువ కట్టలేం. అంత జ్ఞానంతో కట్టబడ్డాడు ఆ మందిరం. ఎవరు కట్టారు? మొదటగా సొలొమోనే. చుట్టుపక్కల దేశాలకు సంబంధించిన రాజులందరూ వచ్చి ఆయన కట్టడాలని, ఆయన యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికి వచ్చి చూడడానికి వెళ్ళారంటే ఆయన ఎంత జ్ఞానం అర్థం చేసుకోండి. చుట్టుపక్కల రాజులందరూ కూడా ఒక పిక్నిక్కి, ఒక వెకేషన్కి వెళ్ళినట్టుగా వచ్చి సొలొమోన్తో మాట్లాడి, సొలొమోన్ యొక్క కట్టడాలను చూసుకొని, ఆయన యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది, ఆయన యొక్క ఉద్దేశాలు ఏ విధంగా ఉన్నాయి, ఆయన జ్ఞానంతో చేసిన పనులు ఏ విధంగా ఉన్నాయని ఆ రాజ్యం అంతటినీ కూడా చూసి వెళ్ళేవాళ్ళంట చుట్టుపక్కల రాజులందరూ కూడా. బైబిల్లో ఉన్న విషయాలే. అలా వచ్చినటువంటి రాణి షేబారాని పరవశించిపోద్ది ఆయన యొక్క జ్ఞానాన్ని ఆమె గ్రహించుకొని. అంత జ్ఞాని. పైగా ఆ రోజుల్లోనే అన్ని వేల సంవత్సరాల క్రితమే
గార్డెన్ అంటే పూల మొక్కలు, తెలుగులో ఏమంటారు గార్డెన్ని? ఏమండి, వనమా? ఏమంటారు? పూలవనం, ఏదో వనం. అది ఎక్కడుంటే తెలుసా? పూలవనాలు అంటే ఎక్కడుంటాయి వాస్తవానికి? ఇక్కడ కింద వేసుకుంటారు. భూమి మీద ఎవరన్నా పూలతోట వేసుకుంటారు. ఆయన అప్పర్ స్టేర్స్ మీద వేసుకున్నాడు పూలతోట. ఆయన సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్లో పూలతోట వేసుకునేవాడు. ఆయన అంత జ్ఞానం. ఆయన పూలు పిచ్చాడు అన్నమాట. పూల మొక్కలు అంటే ఆయనకి చాలా పిచ్చి. అందుకే తర్వాత జైల్లో ప్రసంగిలో కావచ్చు, పరమగీతంలో కావచ్చు, పూలని పోలుస్తూ మాట్లాడుతూ ఉంటాడు ఎక్కువ. ఆయన చెట్లు పోలుస్తూ మాట్లాడుతూ ఉంటాడు. చాలామంది అజ్ఞానులకి అది భూతిగా అనిపిస్తూ ఉంటుంది. ఆయన యొక్క ఇష్టం అది. ఆ ఇష్టం, పూల మొక్కలు అంటే చాలా ఇష్టం. ఆయన తాతయ్య గారికి ఎలాగైతే పూల మొక్కలు అంటే ఇష్టమో, ఆయన దగ్గర లేని పూలు, ఆయన దగ్గర లేనటువంటి ఆ మొక్కలు, ఆ జాతికి సంబంధించిన మొక్కలు ఎవరి దగ్గర ఉండేవి కదా. అంత జ్ఞానం, అంత ఇష్టం పూల మొక్కలంటే. పైగా ఆయన ఎంత జ్ఞానం అంటే 700 మంది భార్యలను పోషించగలిగేంత జ్ఞానం ఆయన. మనం ఒకరిని ఏం చేయలేకపోతున్నాం, చాలా ఇబ్బంది పడిపోతా ఉన్నాం, తలడిల్లిపోతా ఉన్నాం, మొక్కలు వేస్తూ ఉన్నాం, కళ్ళన్నీ బయర్లు కమ్మేస్తూ ఉంటాం. ఒక వ్యక్తిని మనం జాగ్రత్తగా చూసుకోవడానికే ఏమైపోతున్నాం? 700 మందిని ఏ గొడవలో ఏ ఇబ్బందులు లేకుండా ఆయన అలా కొట్టుకుని వచ్చారంటే ఆయన ఎంత జ్ఞానమో అర్థం చేసుకోండి. చాలామంది అంటారు సొలొమోన్ 700 మందిని చేసుకున్నాడు, 700 మంది చేసుకున్నాడు, 700 మంది భార్యలని. ఎందుకు చేసుకున్నాడు? ఎవరు మాట్లాడు. ఎంత జ్ఞానంగా పని చేసుకుని వచ్చాడంటే అంత జ్ఞానంగా చేసుకుని వచ్చాడు. అయితే మీ దగ్గర చెప్పవలసిన పని లేదు, అవకాశం ఉన్నాడు చెప్తాను, అవసరం అయితే చెప్తాను. 700 మందిని చేసుకున్నాడంటే ఆయనకి శరీరంలో దురద ఎక్కువైపోయి చేసుకోలేదు, కోరికలు ఎక్కువైపోయి చేసుకోలేదు, స్త్రీ వ్యామోహంతో ఒకళ్ళ మీద బోరు కొట్టి ఇంకో వ్యక్తిని చేసుకోవడం కాదు. చాలా కథ ఉంది దాని వెనకాల, బోల్డంత కథ ఉంది. దాని వెనకాల మహాజ్ఞానం కనబడుతుంది, మహాజ్ఞానం దాని వెనకాల కూడా. 700 మందిని, ఎంత జ్ఞానం ఉండాలో అర్థం చేసుకోండి. ఒకరితో మనం ఏమైపోతున్నాం? చాలా ఇబ్బంది పడిపోతున్నాం. జాగ్రత్తగా కుటుంబాన్ని నడిపించడం చాలా కష్టమైపోతాం. తెలివైన భర్త, తెలివైనటువంటి రాజు, తెలివైనటువంటి జ్ఞానైన, మహాజ్ఞానైన, దైవ సంబంధమైన జ్ఞానాన్ని పొందుకున్నటువంటి వాడైన. రీసెంట్గా ఒక న్యూస్ చూసాను, చాలా బాధ వేసింది. ఒక భర్త గారు భార్య గారితో మరి ఏ తగాదాలో, ఏ మనస్పర్ధలో, ఏ గొడవలో నాకు తెలియదు, భార్యని చంపేశాడు. చంపేసి 8 నెలలు ఫ్రిడ్జ్లో దాచాడు. 8 నెలలు 2-3 భాగాలుగా చేసేసాడు. ఇంకా ఫ్రిడ్జ్ ఆ బాడీ పెట్టడం కోసం మాత్రమే వినియోగించేవాడు అనుకుంటాను నాకు తెలిసి. ఇంకో ఫ్రిడ్జ్ కొనుక్కొని మిగతా సామాగ్రి అంతా కూడా ఆ గ్రాసరీస్ అన్నీ పెట్టుకోవడానికి ఆయన ప్రయత్నం చేసేవాడు అనుకుంటాను. ఎక్కడో బీహార్లోనే ఎక్కడో జరిగింది. ఈడు ఇంకా సన్నగా ఉన్నాడు, ఆవిడ ఇంకా లావుగా ఎత్తుకుంది. అలాంటి ఆవిడ ఎలా చంపేసాడు నాకు అర్థం లేదు. 8 నెలలు దాచాడు 3 మొక్కల్ని. ఎక్కడ? ఫ్రీజర్లో. ఆయన అనుకుని ఉంటాడు, నేను ఎవరికే దొరకను, నేను మహాజ్ఞానిని, ఫ్రీజర్లో ఉన్నంతకాలం కూడా ఎన్ని సంవత్సరాలైనా సరే కుళ్ళు వాసన రాదు, మాంసం కుళ్ళి పట్టదు. కానీ ఆ జ్ఞానికి తెలియని విషయం ఏంటంటే, కరెంటు పోయిందనుకో ఏమవుద్ది? 8 నెలలు దాల్చినటువంటి ఆ ఫ్రీజర్లో ఉన్న శవం కొంపు కొట్టడం మొదలుపెట్టింది. కరెంటు పోయి 1 గంటలో వచ్చేస్తే బాగానే ఉంటుంది. అక్కడ పవర్ లైన్స్ వేస్తున్నారంట వీధిలో. ఇంచుమించుగా 5 రోజుల వరకు కరెంట్ వచ్చే అవకాశం లేదు. అప్పుడు బయటపడిపోయింది. 3 రోజుకి ఎలా ఉంటుంది? 8 నెలల నుంచి ఉన్న శవం కొంపు భయంకరంగా ఉంటుంది. అక్కడ వీధుల్లో లైన్లు అయ్యి కరెంట్ లైన్లు వేయడం, ఏదో 1 వారం ఎంత కరెంట్ లేకుండా పోయింది. ఇన్వర్టర్ మీద ఫ్రిడ్జ్ని మనం ఆన్ చేయలేం కదా. 2వ రోజుకి 3వ రోజుకే కూలింగ్ అంతా పోతుంది. 1వ రోజుకో 3వ రోజుకి వచ్చేటప్పుడు గొప్ప మంది అంతే. అజ్ఞానం అంతా ఏమైపోయింది? పటాపంచలు అయిపోయింది. ఇలా కనబడి కొన్నే, బయటకు వచ్చి కొన్నే, కనబడనటువంటివి, తెలియనటువంటివి, రానివటువంటివి బోల్డన్ ఉన్నాయి బయట. బోల్డన్ ఇలాంటి నేరాల ఘోరాలు. వాసన ఇంకా భరించలేకపోయారు. ఎలాగైపోయిందంటే శవం ఆ విధంగా అయిపోయింది. మడత పెట్టేశాడు అంతే బాడీని అంతటినే. అవి ఉంటాయి కదా లోపల అల్మారాలు, ఇలా పెట్టుకొని అందు మీద పెట్టుకోవడానికి ఉంటుంది కదా, ఏమంటారు అట్లా, ట్రేస్. ఆ ట్రేస్ అన్నీ తీసేసాడు అంతే. అలా కుక్కేసాడు అంతే. మనిషిని వంగ తీసి కాళ్ళు నలగ కొట్టేసి అలా కూర్చోబెట్టేశాడు. అది తెలిసి చాలా డబ్బు ఉన్నవాడు, చాలా ఆస్తిపరుడై ఉంటాడు.
తల్లిదండ్రులు కూడా అలా ఆస్తిపరుణ్ణి చేయాలని అనుకునే పెళ్లి చేసుకుని ఉంటారు పాపం. ఎందుకంటే ఆవిడ మెడ నిండా మంచి మంచి హారాల గేరాలు ఉన్నాయి, ఆవిడ ఫోటో నిండని. డబ్బుని బట్టి మంచి వస్తుంది ఎట్రా తమ్ముడు? ఆస్తిపాస్తులు ఒక మనిషికి మంచితనాన్ని సంపాదించి పెడతాయేంటి? కానీ దిక్కుమాల లోకం అదేటో తెలియదు. కానీ ఒక ఆడపిల్లకి పెళ్లి చేసే ముందు కులాన చూస్తుంది. డబ్బు ఉన్నవాడా కాదా, ఆస్తిపాస్తులు ఉన్నాయా లేవా, సొంత ఇల్లు ఉందా లేదా, ఆడ ఇంతకే మంచోడా కాదా అని ఎవడో చూడ్డు. ఆస్తి ఎంత ఉంది, కులం మంచిదా కాదా, ఎంత పోగేసుకున్నాడో, సొంత ఇల్లు ఉందా లేదా, ఇది చూసే ఆడపిల్లలకి పెళ్లి చేస్తారు తప్ప నా పిల్లని బాగా చూసుకునే అంత మంచి ఉందా లేదా అని చూసేటువంటి తల్లిదండ్రులు కానీ ఉండగలిగితే ఇలాంటి నేరాలు ఘోరాలు ఎక్కడ జరగవు. మంచోళ్ళు పెళ్లి చేయండి, ఆస్తిపరులకు పెళ్లి చేయకండి. మంచోళ్ళకి చేయండి, మంచోడైతే చాలు, అటు కడుపులో పెట్టుకొని చూసుకుంటాడు. అలాంటి జ్ఞాని మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, భయముతో కూడిన భక్తి చేయాలి ఎప్పుడూ కూడా. కానీ మనం భక్తి చేస్తున్నాం కానీ ఆ భక్తులు ఏం కనబడట్లేదు చెప్పాలి, భయం కనబడట్లేదు. అందుకే వాక్యం చాలా స్పష్టమైన రీతిలో తెలియపరుస్తూ ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి చెప్పండి మూలము. అంటే ఒక అర్థం ఏమే ఉంటుంది? ఈ వచనం మనకి ఏ విధంగా అర్థమవుతూ ఉంది, ఈ వచనం మనతో ఏ విధంగా మాట్లాడబోచున్నది అని ఆలోచన చేస్తే, ఈ వచనం యొక్క ఆంతర్యార్థాన్ని దేవుని మూలంగా 3 విధాలుగా నేర్చుకున్నాను. కానీ మొదటగా నేర్చుకున్నటువంటి ఒక విషయాన్ని అయితే నేను తెలియపరిచి ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాను. చాలాసార్లు మనం అంటూ ఉంటాం కూడా ఏమనంటే, మా పిల్లలు చాలా తెలివైన వాళ్ళండి, మా ఆయన గారు చాలా తెలివైన వాళ్ళండి, నేను చాలా తెలివైన దాన్నండి అని అంటూ ఉంటారు. కానీ నిజంగా తెలివైన వాడు అయితే దేవుని యందు ఏం కలిగి ఉంటావు తెలుసా? భయంతో కూడిన భక్తి కలిగి ఉంటావు. వాళ్ళు నిజమైన తెలివైన వాళ్ళు. తెలివితేటలు లేనోళ్ళు భయంతో కూడిన భక్తి చేయరు, భక్తి మాత్రమే చేస్తారు. చాలా తెలివైందనండి, నేను చాలా బాగా చదువుతానండి, చాలా పెద్ద ర్యాంక్ వచ్చిందండి, నేను బాగా సంపాదించగలనండి, నేను చాలా మందికి సలహాలు ఇచ్చేంత జ్ఞానాన్ని దేవుడు నాకు అందించాడండి. ఇది తెలివి కాదు. నిజమైన తెలివి కలిగి ఉన్నవాడి వయతే భక్తిలో భయం కలిగి జరిగిస్తాను ఆ భక్తిని. భయం లేని భక్తిని జరిగించవు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? ఏ విషయంలో మనం పడిపోతే దేవుడు బాధపడతాడో, ఏ పని చేస్తే దేవుడు గాయపరచబడతాడో, ఎలాంటి ఆలోచన విధానం కలిగి ఉంటే దేవుడు మనసు నొచ్చుకుంటాడో, ఈ పని చెయ్యటం వల్ల దేవుడు ఆయాసపడతాడు అని తెలిసిన తర్వాత ఆ పని చెయ్యకుండా భక్తి చేస్తా చూడు, అది నిజమైన భయం. అది తెలివైన వాళ్ళు చేసే పను. నిజంగా తెలివైనడు అనుకో, నేను ఈ పని చేయడం వల్ల దేవుడు కోపపడతాడు, నేను ఈ పని చేయడం వల్ల దేవుడు ఆయాసపడతాడు, నా యొక్క నిర్ణయం దేవుణ్ణి బాధ పెడుతుంది, నా యొక్క తలంపు దేవుణ్ణి ఘోషలోకి నడిపిస్తుంది, ఈ పని చేయడం వల్ల ఖచ్చితంగా దేవుడు నా మీద కోపపడి ఉగ్రత పంపిస్తాడు అని తెలిసి ఆ పని చేయకుండా ఉండడమే తెలివైనతనం. దేవునికి ఇష్టం లేని పనులు చెయ్యకపోవడం తెలివైనోడు చేసే పనులు. నువ్వు తెలివి లేనోడు అయితే దేవుడికి నువ్వు ఏ పని చేస్తానికి మంట పుడుతుందో అది చేస్తావు. దేవుడికి నువ్వు ఏ పని చేస్తాయని ఆయాసం కలుగుతుందో అది చేస్తావు. నిజంగా తెలివైనోడివైతే ఆయన బాధపట్టేటువంటి పని నీ జీవితంలో కనబడవు. అందుకే భయం ఉండాలంటాను. భయం ఉందనుకో ఆటోమేటిక్గా భక్తి చేయగలం, భయం లేదనుకో భక్తి వ్యర్థం అని అంటాను. భయం ఉండాలి. అమ్మో ఈ పని చేస్తే దేవుడు కోపపడతాడేమో, ఈ నిర్ణయం తీసుకుంటే దేవుడు ఉగ్రత పంపిస్తాడేమో, నా ఆలోచన దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంది, అమ్మో భయం వేస్తుంది అనే ఆలోచనలో ఉంటే నీ భక్తి సరైంది. నువ్వు చేసేటువంటిది సరైనది కాదని తెలిసి, నువ్వు చేసేటువంటి పని వల్ల దేవుని యొక్క మనసు గాయపరచబడతాదని తెలిసి, నువ్వు చేసేటువంటి పనిపాట్ల వల్ల దేవుని నామానికి అపకీర్తి వస్తుంది అనేటువంటి విషయం తెలిసి కూడా భయం లేకుండా నువ్వు వెళ్తున్నావంటే నువ్వు ఖచ్చితంగా తెలివైనడు కాదు. నువ్వు తెలివైనడు అయితే నువ్వు చేసే పనిని బట్టి దేవుడికి ఎక్కడ కోపం వచ్చి నా మీద ఉగ్రత వచ్చేస్తుందో అనే భయంతో నువ్వేం చేస్తావు? జాగ్రత్త పడతావు. ఆడు తెలివైనడు.
కోరి దేవుడి కోపాన్ని, కోరి దేవుడి ఉగ్రతని నువ్వు తెచ్చిపెట్టుకున్నావంటే నువ్వు తెలివైనడు కాదు. రెండోది, నీ భక్తిలో భయం అనేది లేదు. ఈ రెండు లేవు కాబట్టి నువ్వు అసలు తెలివితేటలకి ఏ విధంగా కూడా పాత్రుడవు కానే కాదు. తెలివినోడు జాగ్రత్త పడతాడు. భక్తిలో భయం కలిగిన భక్తి చేస్తాడు. దేవుడికి ఇష్టం లేని ఏ పని చేయడానికైనా ఇష్టపడ్డు. దేవుణ్ణి గాయపరిచేది ఏది కూడా చేయడానికి ఇష్టపడు. ఈ పని చేయడం వల్ల ఖచ్చితంగా దేవుని కోపడతాడు. ఖచ్చితంగా లెక్క చెప్పుకోవలసిన అవసరం ఉంది. మేం చేసేది తప్పు అని తెలిసి జాగ్రత్త పడన ప్రతి ఒక్కడు కూడా తెలివితేటల్లో జ్ఞానం లేనటువంటి వ్యర్థుడే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. తెలివి అనేది ఆరంభంలోనే మూలంలో ఉంటే భయము భక్తి ఆటోమేటిక్గా వస్తుంది. ఆటోమేటిక్గా చేయగలం ఆ భక్తిని. వద్దు అన్న పని అంటే ఆజ్ఞతిక్రమనే పాపం. అంటే ఆయన చెయ్యొద్దు అనే పని చేయడం వల్ల ఆయన ఏం చేస్తున్నాడు? కోప్పడుతున్నాడు. ఆ కోప్పడతాడనే విషయం తెలిసి కూడా నువ్వు చేస్తున్నావంటే నువ్వు తెలివైన దానివా, తెలివి తక్కువ దానివా? ఆయన వద్దు అన్న పనిని చేయడం అనేది తెలివైన పనా, తెలివిలేని పనా? చెప్పండి అమ్మా. ఏమా, తెలివైందా తెలివిలేని పనా? తెలివైన పనేనా? తెంగర పని అది. దేవుడు వద్దు అన్న పని నువ్వు జరిగిస్తున్నావంటే నువ్వు తెలివైనోడువా, తెంగరోడువా? సింపుల్. నువ్వు తెలివైనోడువైతే చాలా జాగ్రత్తగా ఉంటావు, భయం కలిగి ఉంటావు. తెలివి లేదు కాబట్టే అమ్మో ఈ పని వల్ల దేవుని ఉగ్రతకు పాత్రులైపోతానేమో, ఈ పని చేయడం వల్ల, ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల, ఈ క్రియ వల్ల, ఈ తలంపు వల్ల దేవుడి యొక్క సహవాసాన్ని కోల్పోతానేమో, దేవుడికి దూరం అయిపోతానేమో, దేవుడు కృప నుంచి ప్రత్యేకించబడిపోతానేమో, దేవుడు నా యందుంచిన కృప వర్ధిల్లకుండునట్లుగా నా ఆలోచన దాన్ని ఆటంకపరుస్తుందేమో అన్న భయం నీకుంటే చాలా జాగ్రత్తగా ఉంటావు. నువ్వు తెలివైనోడివైతే. తెలివిలేనోడివైతే దేవుని గురించి అస్సలు ఆలోచించు. ఆయన ఏం చేస్తాడు? గాడిద గుడ్డి చేస్తాడులే. మనం చేసే పనులు మనం చేస్తూ ఉంటాం తప్ప ఆయన చేసేది ఏముంది అని అనుకుని వెళ్తున్నావంటే ఖచ్చితంగా నీకు తెలివితేటలు. ఇంకో మాట ఉంటుంది, అందులోకి నేను వెళ్ళను కానీ, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం అంటాడు. దీర్ఘాయుష్కు కారణం కూడా ఏంటో తెలుసా? తెలివితేటలే. తెలివైనడు అయితే నిజంగా భయంతో కూడిన భక్తి చేస్తే నీకు దీర్ఘాయుష్. అంటే నిజంగా భయంతో కూడిన భక్తి చేయకపోతే ఆయుష్ తగ్గిపోతుంటుందని అర్థం ఏంటి? దేవుని లేపేపోతాడని అర్థం. నీ టైం దగ్గర పడిపోయిందని అర్థం. ఆయన ఉగ్రత నీ మీదకి రావడానికి సిద్ధంగా ఉందని అర్థం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. యెహోవా యందు భయభక్తులు కలిగి లేకపోవుట అర్ధాయుష్యులుగా మిగిలిపోవుటకు కారణం. సింపుల్. ఇంకెక్కువ ఆలోచించక్కర్లేదు. వద్దు అన్న పని చేయొద్దు. ఆయన మనసును గాయపరిచేటువంటి పని చేయొద్దు. ఆయన ఇష్టపడేటువంటి దాని నుంచి బయటికి రావద్దు. ఆయన సహవాసాన్ని కోల్పోవద్దు. అన్నిటికీ మించి దేవుని కృపను వ్యర్థపరచుకోవద్దు. ఖచ్చితంగా అవి చేయకుండా ఉంటున్న నువ్వు నిజంగా తెలివైనోడివే. ఎంతమంది తెలివైన ఉన్నారు? అసలు చేతులు ఎత్తాడు. మేము తెలివైన వాళ్ళు అండి అన్నవాళ్ళు. మీరు దేంట్లో తెలివైన వాళ్ళు తెలుసా? ఉద్యోగం చేయడంలో తెలివైన వాళ్ళు, బాగా చదవడంలో తెలివైన వాళ్ళు, డబ్బులు సంపాదించడంలో తెలివైన వాళ్ళు, డబ్బులు పోగు చేయడంలో తెలివైన వాళ్ళు, ఉన్న డబ్బుతో ఎలా కుటుంబాన్ని నడిపించుకోవడంలో తెలివైన వాళ్ళు. ఆత్మీయంగా పరసంబంధమైనటువంటి విషయాల్లో తెలివిలేవు. మీకు తెలియలేదు. చాలామంది ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు, మహామహా జ్ఞానులుగా, మహామహా తెలివితేటలు కలిగి పొందుకున్నటువంటి శాస్త్రవేత్తలుగా బోల్డ్ మంది ఉన్నారు. అంతవరకు ఎందుకు ఒక వ్యక్తి పేరు చెప్తే కొంతమంది బాధపడతారు కదా కాబట్టి నేను చెప్పట్లేదు. కానీ హైదరాబాద్లో ఉంటాడు ఆ వ్యక్తి. ఆయన అంటాడు, నేను బైబిల్ రత్న అంటాడు. నాకంటే బైబిల్ ఎవరికీ తెలియదని అనుకుంటా ఉంటాడు. ఆయనకి మించిన తెలివి, ఆయనకి మించిన జ్ఞానం ఎవరికీ లేదని అనుకుంటా ఉంటాడు.
కానీ వాస్తవానికి ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల నువ్వు ఎలా తప్పించుకుంటావు అనే మాట ఆ వ్యక్తికి అర్థం కాలేదంటే, ఆ వచనం ఒక వ్యక్తికి అర్థం కాలేదంటే ఆ వ్యక్తి తెలివైనడు అంటారా? ఇప్పటికీ కూడా ఎంతో సువార్త ప్రకటించబడుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అంతమంది సేవకులు గుండెలు బాదుకొని దేవుని యొక్క రాకడ వచ్చేస్తుంది, రక్షణ పొందుకోండి 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 అని చెప్పి గొంతు ఆరిపోయేంత వరకు చెప్తున్నప్పటికీ కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నామంటే వాళ్ళు తెలివైన వాళ్ళ తెంగరంలో చెప్పండి. ఖచ్చితంగా చెప్పగలను. అసలు వాళ్ళకి శూన్యం ఉంది, తెలివి శూన్యం. తెలివైన వాళ్ళే రక్షణ పొందుకుంటారు, జ్ఞానులే దేవుని తెలుసుకుంటారు. అజ్ఞానులు తెలివితేటలు లేని వాళ్ళు రక్షణ ఏం చేస్తారు తెలుసా? నిర్లక్ష్యం చేస్తారు. కానీ బయట అలాంటి వాళ్ళే తెలివైన వాళ్ళు అనుకోండి. నిజమే, తెలివితేటలు ఎక్కడ? భూ సంబంధమైన తెలివితేటలు, భూ సంబంధమైన తెలివితేటలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయుష్యునకు కారణము. అర్ధాయుష్మంతులుగా పోతున్నారు అని అంటే, అర్ధాయుష్మంతులుగానే వాళ్ళ జీవితాలు కోల్పోతున్నాయి అంటే, బ్రతకవలసిన కాలం కంటే కూడా ముందుగా వాళ్ళ యొక్క ప్రాణాలు కోల్పోతున్నారంటే ఖచ్చితంగా వాళ్ళ భక్తిలో దేవుని యందు ఏం కనబడట్లేదు తెలుసా? భయం కనబడట్లేదు. భయభక్తులు కలిగి ఉన్న వారికే దేవుడు ఆయుష్ను పోస్తాడు, భయం లేనోడి ఆయుష్ని తీసేస్తాడు అన్నది బైబిల్లో. తీసేస్తాడు. నిజంగా మాట చెప్తున్నాను చూడండి. తెలివైన వాడిలో కనబడే మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏంటి తెలుసా? మొట్టమొదటి లక్షణం ఏంటి తెలుసా? ఎవరు ఏది చెప్పినా దాని గురించి ఆలోచిస్తాడు. తెలివైనడైతే ఎవరు ఏదైనా మాట్లాడినా, ఎవరైనా ఒక మంచి నేర్పినా, ఒక మంచి సలహా ఇచ్చినా, ఒక వాక్యం వచ్చినా దాన్ని ఆలోచించేవాడు తెలివైనడు. విన్న దాన్ని ఆలోచించగలిగేవాడు తెలివైనడు. విన్నదాన్ని విన్నట్టుగానే వదిలిపెట్టేవాడు మూర్ఖుడు అంటాడు. అందుకే తర్వాత వచనంలో ఉపదేశమును చెప్పండి విసర్జించువాడు మూర్ఖుడు. చాలా క్లియర్గా ఉంది. మూర్ఖులు జ్ఞానమును ఏం చేస్తారు? ఉపదేశాన్ని ఏం చేస్తారు? కొట్టేస్తారు. అలాగా చెప్పొచ్చో కానీ నువ్వు చెప్తే మేము వినాలా? నువ్వు చెప్పినవి అన్నీ కరెక్టా అంటే మాకు మా ఆలోచనలు ఉండవా? మాకు మా ఆశలు ఉండవా? మాకంటూ కోరికలు ఉండవా? మాకంటూ మా బుర్రలో తలంపులు ఉండవా? మాకంటూ ఈ చేయాలి ఉండవా అని అనుకుని జ్ఞాని చెప్పినటువంటి ఉపదేశాన్ని కొట్టావంటే నువ్వు మూర్ఖుడు. అంటే నీకు తెలివితేటలు లేవని అర్థం. భూ సంబంధమైన తెలివితేటలు ఉండొచ్చు, ఆ తెలివితేటలు ఇంకా లేవు నీకు. నిజంగా ఆ తెలివితేటలు ఉంటే ఎవ్వరు ఏది చెప్పినా దాన్ని ఆలోచిస్తూ ఉంటాం. ఏ పని చెయ్యాలన్నా ఆ పనికి ముందు ఆలోచిస్తూ ఉంటాం. ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి ముందు 10కి 100 సార్లు ఆలోచిస్తాం. తెలివైనడు చేసే పని, తెలివైనడు చేసే పని. తెలివి లేనడు చేసే పనులు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిస్తారు. ఆలోచించరు. తెలివైనడు ప్రతి సందర్భంలో, ప్రతి విషయంలో, ప్రతి నిర్ణయంలో, ప్రతి పనిపాట్లలో, ప్రతి ఆలోచనలో ఆలోచిస్తూ ఉంటాడు. నేను చేసేది కరెక్టేనా? నేను వెళ్ళేది కరెక్టేనా? నాకు వచ్చిన ఆలోచన కరెక్టేనా? ఈ చేసేటువంటి పనులను బట్టి దేవుని దుఃఖపరుస్తానా, సంతోషింపచేస్తానా, లేకపోతే నా యొక్క నడవడిక ఏ విధంగా ఉంది, నేను తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి, నాకు ఆలోచన విధానం ఏముంది అని ఆలోచించి ఏ పనైనా మొదలు పెడతావు. తెలివైన వాడివైతే. మూర్ఖుడు అయితే ఆలోచనే చెయ్యు. అది లోక సంబంధమైన విషయమైనా దైవ సంబంధమైన విషయమైనా. నేను అడుగుతున్నానమ్మా, మీరు తెలివైన వాళ్ళ, తెలివితేటలు లేనటువంటి దద్దమ్మల? నేను చెప్పమంటారా? ఎవ్వరికీ తెలియలేదు ఇక్కడ. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. దేవుడికి దిగి ఏదైతే ఇష్టం లేదో అది నువ్వు చేస్తున్నావంటే నీకు తెలియలేదు. ఇప్పుడు 100 సార్లు విశ్రాంతి దినమును దొంగిలించకూడి అనే వాక్యోపదేశాలని జీవితంలో దేవుడు ఎంత ప్రవేశింపజేసినప్పుడు కూడా, దేవుడు ఎన్ని విధాలుగా నిన్ను కాపాడాలనే ప్రయత్నం చేసినప్పుడు కూడా, విశ్రాంతి దినాన మాత్రం దొంగిలించొద్దని చెప్పి 10కి 100 సార్లు చెప్పినప్పటికీ కూడా ఏముందలే అని మానేసావంటే నువ్వు తెలివైనోడువా, తెలివి తక్కువడువా? ఒక్కసారి ఆలోచించే. వాక్యం సెలవిస్తా ఉంది, నా నీతిని, నా రాజ్యాన్ని
మొదట వెతకాలి. మొదట దేవుడు, తర్వాత ఏ పనైనా. దేవుడి కంటే నువ్వు ఏ పనిని ప్రాముఖ్యంగా ఎంచుకున్నా ఆ దేవుడి దృష్టిలో పాపమే. మొదటగా నా నీతిని, నా రాజ్యాన్ని, అనగా మొదటగా నువ్వు ఎవరిని వెతకాలని ఉంది? ఆయన కాకుండా నువ్వు ఏ చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఆయన తర్వాత 2 స్థానంలో ఆయన పెడితే నువ్వు తెలివైనడువా, తెలివి తక్కువడువా? విశ్రాంతి దినాన్ని దొంగిలించకూడదు. విశ్రాంతి దినాన్ని దొంగిలించు వాడిని రాళ్లతో కొట్టి చంపేశారు. తెలుసు నీకు ఈ పని చేయడం వల్ల దేవుడు కోపం వస్తుందని. ఆజ్ఞ అతిక్రమనే పాపమని కూడా తెలుసు నీకు. విశ్రాంతి దినాన్ని దొంగిలించడం వల్ల దేవుని యొక్క మనసుని నేను గాయపరుస్తాను. దేవుడు నా మీద ఉన్న కృపను దూరపరుస్తాడేమో, నా మీద ఉన్న ప్రేమ చల్లారి ఉగ్రత పాత్రుడిగా మార్చేస్తాడేమో అన్న భయం ఉందనుకో, నువ్వేం మానవు? ఆరాధన మానవు, వాక్యానికి దూరంగా. నీకు భయం లేదు కాబట్టే ఏముందలే అని చెప్పి ఆ ఉపదేశాన్ని ఏం చేసావు? తిరస్కరించవు. తిరస్కరణ అనగా కొట్టివేయుట, లెక్క చెయ్యకపోవుట, విసర్జించుట. తెలివైన వాళ్ళ, ఇప్పుడు తెంగరోళ్ళ మీరు ఆలోచించేయండి. నేనేదో కావాలని ఉద్దేశపూర్వకంగా నేను రాసుకున్న మాటలు ఏమీ చెప్పట్లేదు. ఇక్కడ వాక్యంలో దాగి ఉన్నటువంటి సర్వ సత్యాలే మీకు బోధిస్తా ఉన్నాను. విశ్రాంతి దినాన్ని దొంగిలించకూడి, అయినా దొంగిలిస్తున్నావంటే అస్సలు తెలివితేటలు లేవు నీకు, అస్సలు జ్ఞానం లేదు నీకు. ఒక్కొసంత కూడా నీకు ఏ విధమైనటువంటి తెలివి వివేకాలు లేవు గనుకే దేవుడికి కోపం తెప్పించే పని తెలిసి తెలిసి చేస్తున్నాం. దేవుని నుంచి వచ్చే కృప దూరం అయిపోద్దని తెలిసి తెలిసి ఆ తప్పు చేస్తా ఉన్నాం. నీకు తెలిసి తెలిసి చేస్తున్నావు, తెలియక కాదు. తెలియక చేసిన తప్పులు క్షమించబడతాయి, తెలిసి చేసిన తప్పులు క్షమించబడవు. బాగా గుర్తుపెట్టుకో. వాడికి క్షమాపణ ఉంది తెలియక చేసినట్లు. తెలివైన అయితే ఎందుకు మానతాం చెప్పండి? దేవుడిని ఎందుకు బాధ పెడతాం చెప్పండి? దేవుని ఎందుకు ఆయాసపరుస్తాం చెప్పండి? దేవుడి కంటే రెండవదే నాకు ఎక్కువని ఎందుకు ఎంచుతాం చెప్పండి? దేవుడి తర్వాతే ఇంకొకటని చెప్పి నువ్వు ఏ విధంగా నువ్వు మీదకెళ్ళినా నీకు తెలివితేటలు లేవు. నా నీతిని, నా రాజ్యాన్ని మొదట ఏం చేయండి. ఆదివారం మానకండి, ఆదివారం మానకండి. ఆదివారం మానేసి డ్యూటీకి వెళ్ళేవాళ్ళు, ఆదివారం మానేసి ఫంక్షన్కి వెళ్ళేవాళ్ళు. వీళ్ళు నిజంగా తెలివైన వాళ్ళు నేను అనుకోవట్లేదు. డ్యూటీ ఎక్కువ, దేవుడిచ్చిన ఆయుష్ ఎక్కువ. అంటే ఆయుష్ ఉంటేనే డ్యూటీ చేయగలం, ఆరోగ్యం ఉంటేనే డ్యూటీ చేయగలం. ఈ రెండు లేకపోతే మట్టిలో మట్టి అయిపోతాం డ్యూటీ తర్వాత. సంపాదించుకోవాలి కదండి, 4 రూపాయలు వెనకేసుకోవాలి కదండి, అయ్యి తీర్చాలి కదండి. తీర్చడానికి నువ్వు ఉండాలి కదండి. నువ్వు ఉంటే కదా తీర్చేది, నువ్వు ఉండవు కదా. చిన్న లాజిక్, ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారో అర్థం అవట్లేదు. చిన్న లాజిక్, మ్యాజిక్ కాదు, లాజిక్. వాక్యంలో ఉన్న లాజిక్ తెలిసి తెలిసి దేవుని దృష్టిలో ఏమైపోతున్నాం? అవిధేయులుగా మారిపోతున్నాం. అవిధేయులుగా తెలుసు ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా నేను తప్పు చేస్తున్నానని తెలిసి చేస్తున్నావంటే అది అజ్ఞానానికి సంకేతమే అంటాను. అజ్ఞానానికి సంకేతమే. నా నీతిని, నా రాజ్యాన్ని మొట్టమొదటిగా ఎతకాలి, తర్వాత ఏదైనా, తర్వాత ఏ పని అయినా, తర్వాత ఏ ఉద్యోగం అయినా, తర్వాత ఏ వ్యవసాయ వ్యాపారం అయినా, తర్వాత ఏ పనిపాట్లైనా దేవుని తర్వాతే. దేవుని కంటే ముందు నువ్వు దేన్ని పెట్టినా చాలా మూర్ఖ స్థితిలో ఉన్నావని అర్థం. కారణాలు ఎన్నన్నా ఉండొచ్చు. కారణాలను చూసి నేను తీర్పు తీరుస్తున్నాను అనలేదు. నీ క్రియలు నీ వెంట వచ్చును అన్నాడు. నువ్వు చేసిన పనులు ఉన్నాయి చూడు, నువ్వు తీసుకున్న నిర్ణయాలు, నీ ఆలోచనలు ఉన్నాయి, అవి వస్తాయి నీతో పాటుగా. అవి చెప్తే తీర్పు నేను కాదు.
నీ కారణాలు బట్టి తీర్పు తీర్చను, నీ క్రియలు బట్టి తీర్పు తీరుస్తానన్నాడు ఆయన. నువ్వు చేసిన పనులు బట్టి తీర్పు తీరుస్తానన్నాడు ఆయన. చిన్న లాజిక్. ఈ లాజిక్ మనకు అర్థం కావట్లేదు. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఇంకా ఆత్మీయంగా ఎదగట్లేదు, వాక్యంలో ఎదగట్లేదు, పరిపక్వతలోకి ఇంకా నడిపించబడట్లేదు, పరిపక్వతలోకి ఇంకా నడిపించబడట్లేదు. ప్రతి పనిలోని ఆలోచన ఉంటుందండి. ఏ నిర్ణయం తీసుకున్న ఆలోచన ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాలన్న ఆలోచన ఉంటుంది. ప్రతిదానిలో కొత్త పని మొదలెట్టాలనుకున్నావా, ఆలోచించి మొదలెడతాం. తెలివైనడు అయితే ఎంతవరకు కరెక్ట్, ఇది నాకు కరెక్ట్గానే ఉంది దేవుడి దృష్టిలో, దేవుడి చిత్తం విషయంలో, దేవుడి ఉద్దేశం విషయంలో, దేవుడి కళ్ళ ముందు ఇవన్నీ ఆలోచన చేయాలి ఏ పని చేసినండి. యెహోవా యందు భయభక్తులు నిజమైన తెలివికి మూలం. ఎందుకు బోల్డ్ అంత ప్రార్థన చేస్తూ ఉంటారు, బోల్డ్ అంత కన్నీళ్ళు పెట్టేసుకుంటూ ఉంటారు, బోల్డ్ అంత కూజడేస్తూ ఉంటారు. భక్తి బాగుంటుంది, కానీ భయం కనబడదా భక్తిలో? నిజంగా భయం దేవుడి మీద నీకు ఉంటే, అమ్మో ఇలాంటి పని చేస్తే దేవుడు ఎక్కడ కోపపడతాడో, దేవుడికి ఏదైనా బాధ కలుగుతుందేమో, దేవుణ్ణి బాధ పెట్టిన వ్యక్తిగా ఉంటానేమో అనే భయం కనబడుతుంది. భయం కనబడట్లేదు, భయం వేయట్లేదంటే నీ భక్తిలో భక్తే ఉంది, కానీ అంతకంటే ముందు ఉండవలసిన దైవ సంబంధమైన భయం లేదు. తెలిసి తెలిసి దేవునికి బాధ కలిగించే విషయాలు చేసేవాళ్ళు తెలివిలేని వాళ్ళు. దేవునికి ఆయాసాన్ని కలిగించే విషయాలు ఏంటో తెలిసి చెయ్యకపోయిన వాళ్ళు తెలివితేటలు ఉన్నవాళ్ళు. అంతే డిఫరెన్స్. అంటే అర్థమైందా లేదా? ఇప్పుడు అక్కడ పలక పుల్లక ఉందండి, పలక పుల్ల అంటారు అదండి స్లేట్ పెన్సిల్ని తెలుగులో. మన ఇంగ్లీష్లో అయితే బాగుండే, తెలుగులో మాట్లాడడం వాళ్ళకు యూట్యూబ్లో కూడా గుజరాతీ ఇలా మాట్లాడదాం అనుకోవచ్చు కొంతమంది. పలక పుల్లే కదా. పలక పుల్ల అక్కడ పెట్టి, ఆ పెట్టిన పలక పుల్ల ఎవరో తినేస్తున్నారు. పిల్లోడు ఏదో తీసుకుని తినేస్తున్నాడు. అమ్మ ఫాట్మని కొట్టింది. ఆడికి అర్థమవుద్దా లేదా? ఇది తినడం వల్లే నన్ను కొట్టింది అనేది. రెండోసారి మళ్ళీ తినేటప్పుడు భయం వేస్తుంది ఏదా? అంటే నేను చేసేటువంటిది తప్పు, ఈ తప్పు చేయడం వల్ల నా తల్లి నన్ను కొడతాది అని చెయ్యకపోవడం భయం ఉండడం, తెలిసి కూడా చెయ్యడం భయం లేకపోవడం. వాళ్ళు మూర్ఖులుగా దేవుడు తీర్చాడు. నేను చేసే పని వల్ల నాకు దెబ్బలు పడతాయి, తిట్లు పడతాయి, కొడతారో అనే విషయాన్ని బట్టి గ్రహించి భయపడి చేయకపోవడం మంచిది. కొడతారో నేను చేసే పనిని బట్టి అని తెలిసి కూడా చేయడం భయం లేకపోవడం. సింపుల్. పెద్ద ఏం చెప్పక్కర్లేదు. మీ జీవితంలో ఎన్నెన్ని దేవునికి ఇష్టం లేని, దేవుని బాధ పెట్టే, గాయపరిచే వ్యతిరేకమైన పనులు చేస్తున్నారో దానికి ముందు మీకు భయం లేదు కాబట్టి చేస్తున్నారు. ఉంటే చేయరు. మూర్ఖులు ఉపదేశాన్ని ఏం చేస్తారు? తిరస్కరిస్తారు. మీ మాటతో నా పనే ఉంది. ఎన్నిసార్లు చెప్తుంటాడు దేవుడు ఇక్కడ సేవకుల మూలంగా, వద్దమ్మా, ఆ దేవుడి చిత్తం కాదమ్మా, దేవుని ఏర్పాటు కాదమ్మా, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ప్రణాళికని, దేవుని యొక్క ఉద్దేశాన్ని భంగపరిచే విధంగా ఉంది నీ యొక్క నిర్ణయం. వద్దు 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 అన్నా నాకు కావాలి 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 అంటున్నామంటే ఆ ఉపదేశం మీద నీకు ఏమీ లేదు, ఆ మాట మీద నీకు ఏమీ లేదు, భయం లేదు. కానీ భక్తి చేస్తావు. భక్తి పనిచేది అది. ఇప్పుడు మార్నింగ్ మున్సిపాలిటీ వాళ్ళు వాటర్ పంపిస్తారు కదా ప్రతి ఇంటికి, పైప్ లైన్స్లో వస్తాయి. ఆ నీళ్ళు అలాగా గోదావరి నుంచి వచ్చి నీళ్ళు పంపించేస్తే ఎవడన్నా తాగుతాడా? ఎందుకు ఉపయోగం ఉండవు. అందులో ఏం కలపాలి చెప్పండి? బ్లీచింగ్ కలపాలి, అప్పుడే ఉపయోగపడతాయి. నువ్వు చేసే భక్తిలో భయం లేదనుక ఎందుకు ఉపయోగపడుతుంది? భయం లేని భక్తి ఎంత చేసినా వ్యర్థమే. భయం లేని ఉపవాసాలు ఎన్ని చేసినా వ్యర్థమే. భయం అనగా ఒకటే, నేను చేసేటువంటి పని వల్ల దేవుడు బాధపడతాడు
అని తెలిసి చెయ్యకపోవడం భయం, మానుకోవడం భయం, ఉపసంహరించుకోవడం భయం, ఆపేసుకోవడం భయం. ఇది విశ్రాంతి దినం వద్దమ్మా, రెండమ్మా ఆరాధనలకి, దుర్వినియోగపరుచుకోకండి అమ్మా, విశ్రాంతి దినాన్ని సద్వినియోగపరచుకోండి అమ్మా, అది మీకు మంచిది కదమ్మా, వెనకాల కీడి కనబడుతుందమ్మా, దర్శనాలు బాగోలేదమ్మా, చెప్పొచ్చాలే, మాకేం భయం లేదు. మూర్ఖులు. ఇంకో మాట చెప్పనా, మీకు భయం ఉందో లేదో చెప్పమంటారా? సోదెగాండ్రునైనను శకునుగాండ్రునైనను మీ మధ్యన ఉండనీయకుడి. ఒకవేళ ఉంచినడలా, ఒకవేళ వారి దగ్గరికి వెళ్ళినడలా వాళ్ళని కూడా కొట్టి చంపేయాలి అని తెలుసు. అంటే నువ్వు ఏ మంత్రాలయాల దగ్గరికి, ఏ సోదగాంట దగ్గరికి, ఏ సిద్ధాంతి దగ్గరికి, ఏ మంచి చోళ్ళు చూసేటువంటి వ్యక్తుల దగ్గరికి, ఏ జాతకాలు చెప్పే వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళకూడదు. వెళితే దేవుడికి కోపం వచ్చే పని అని తెలిసి ఇంకా మంచి చెల్లు చూస్తున్నావు అంటే నీకు ఆయన మీద ఏమీ లేదు తెలుసా? భయం లేదు. కానీ భక్తి బోల్డ్ అని చేస్తున్నాం. బ్లీచింగ్ లేని వాటర్తో సమానం, షుగర్ లేని టీతో సమానం, ఉప్పు లేని పెరుగన్నంతో సమానం. పనిచేయదు. నిజంగా భయం అంటే మంచి చెల్లు చూడకూడదు, అది దేవుణ్ణి బాధ పెట్టేటువంటి విషయము. కాలగతులు ఆయన వశములో ఉన్నవి, ఫ్యూచర్ ఆయన చేతిలో ఉంది, కాలం ఆయన చేతిలో ఉంది, నేను ఆయనకి భయపడాలి అనే భక్తి చేస్తే ఈరోజు అమావాస్య కాదో చూడండి, పౌర్ణమో కాదో చూడండి, రిబ్బన్ కట్ చేయడానికి ముహూర్తం చూడండి, పునాది వేయడానికి నవధాన్యాలు వేయాలో వద్దో చూడండి, సిద్ధాంతి గారిని అడిగి టైము సెట్ చేయండి. భయం లేక ఎన్ని భయం ఉంట చేస్తారట, అన్నీ తోలు తీసేస్తాడు రా బాబు అన్న భయం అంట పని చేయలేవు. నువ్వు నలగొట్టేస్తాడు రా బాబు, శరీరం మీద ఉన్నటువంటి ఆ తోలంతా ఒలిచేస్తాడు దేవుడు. అమ్మ బాబోయ్, సోదిగాండ్రిని శకునుగాండ్రిని దగ్గర కూడా రానివద్దన్న దేవుడా, నేను డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నానా? వాళ్ళు చెప్తే నా పనులు చేస్తున్నానా? అమావాస్య పౌర్ణమి అని చెప్పి పనులు మొదలెడుతున్నానా? దేవుడిచ్చినటువంటి మహా గొప్ప బహుమానాన్ని దేవుని కొరకు, దేవుని నామం కొరకు కనపరిచే విధంగా లేకపోగా ఆడి దగ్గరికి ఈడి దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు పెట్టించుకొని వస్తున్నానా అనే భయం నీకుంటే భక్తి చాలా బాగుంది. భయం లేని భక్తి ఎంత చేసినా వ్యక్తి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, షుగర్ లేని టీతో సమానం భయం లేని భక్తి, ఉప్పు లేని పెరుగన్నంతో సమానం భయం లేని భక్తి, బ్లీచింగ్ లేని వాటర్తో సమానం భయం లేని వ్యక్తి. ఎందుకు పనిచేయదు? అది ఎందుకు పనిచేయదు? భయం ఉండాలి. భయం ఉంటే పని చెయ్యవు నువ్వు, భయం ఉంటే మంచి చెల్లు చూడవు నువ్వు, భయం ఉంటే ఎదురు చూడవు నువ్వు, భయం ఉంటే క్యాలెండర్లో ఈరోజు ఎలాగుంది అని చూసి మొదలెట్టావు. భయం లేదు గనికే దేవుడు ఏం చేస్తాలే, దేవుడు ఏం చూస్తాలే, దేవుడు ఏం పట్టించుకోవాలే, చూద్దాంలే, జరిగినప్పుడు చూద్దాంలే, కొడతాలే, అనుభవింతాంలే, పడితే మూల పడతాంలే. కొస్సెత్తు లేదా నీకు భయం దేవుడి మీద? భయం 1% కూడా లేదు కాబట్టి చూద్దాంలే, జరిగినప్పుడు చేద్దాంలే, ఆయన కొడతా కొట్టించుకుందాంలే, మూల పాడేస్తే పడిపోదాంలే, భరిందాంలే, చేసి వచ్చేళ్ళే, చూసి వచ్చేళ్ళే, కొట్టొచ్చేళ్ళే, తొక్కలే. ఎలా కొడతారో తెలుసా? మామూలుగా కొట్టేయడు. ఇద్దరే అవుతారు బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఒకడు సంసోను, ఒకడు సౌలుని. పెద్దగా ఏం తీసుకోకర్లేదు. కొత్తగా చెప్పమంటే కొత్త నిబంధనలో ఎవరో వద్దు. ఇద్దరు అబద్ధం ఆడారు చూడండి, మొగుడు పిల్లలు. అబద్ధం ఆడితేనే ఏం చేసాడు? గుండెకాయలో ప్రాణం లేకుండా చేసాడు. ఒకడినైతే మరీ దారుణంగా అన్నాడు, అసలు ఆడు పుట్టకపోతేనే బాగుండరు అన్నాడు. అంత కఠినమైందండి కొత్త నిబంధన. ఈ నిబంధనకు సంబంధించిన వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఎవరో చెప్పట్లేదు అనుకోండి, నీ ఇష్టం. కానీ ఎవరి ద్వారాగానో దేవుడు చెప్పినప్పటికీ అంతే మూర్ఖంగా ఉన్నావంటే, మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఎవరిని ఉద్దేశించి దేవుడు మాట్లాడో తెలియదు, కానీ నీ ఆఖరి దశలో మాత్రం నరకాన్ని ఖచ్చితంగా బతుకుండగా చూస్తాను. ఆఖరి దశలో మాత్రం నరకం చూస్తావు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా?
శాపాన్ని పలకే విధంగా ఈ మాట కాదు. ఆఖరి దశలో నరకం చూసింది సంసోను సౌలులే. భయం లేదు. ఏమన్నాడు తెలుసా సౌలుతో దేవుడు? ఒరేయ్, ఆ అమాలేకుల్లో ఏది కూడా ఉంచడానికి వీల్లేదు, వాళ్ళు పశువుల్లో ఏది కూడా దాచిపెట్టడానికి వీల్లేదు. అలాగే దాచిపెట్టనన్న వ్యక్తి మంచి మంచి వాటిని అన్నిటినీ తీసుకొని పక్కన దాచిపెట్టాడంట. అప్పటికి దేవుడికి క్షమించి సమూయేలు పంపుతాడు. సమూయేలా, వాడు దాచేసాడు అని అంటే, నేను దాయలేదు, పశ్చాత్తాపడలేదు, మూర్ఖవాదన, నేను తప్పు చేయలేదు, నేను నీతిమంతుడిని, నేను పవిత్రుడును, నేను చాలా మంచివాడిని, అసలు అలా అనడానికి వీల్లేదు అన్నట్టుగా మాట్లాడాడు సౌలు. సమూయేలు ఏం చేయాలి చేతలు పోయా. పైగా సమూయేలు మళ్ళీ సౌలు కోసం బాధపడుతూ ఉంటాడు, ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అంటాడు, జీవితంలో మరొక్కసారి సౌలు కోసం ప్రార్థన చేసావా బాగో సమూయేలు, వదిలే. ఎందుకో తెలుసా? నేను ఎప్పుడో వదిలేసానండి. కుక్క చావు, ఆడి కత్తి మీద ఆడే పడి చచ్చిపోదాం అనుకున్న చావు రాలేదు, వేదన అయితే మిగిలింది, నరకం అయితే మిగిలింది. ఎదుటిగా ఉన్న శత్రువుని పిలిచి, ఎవరే పొడిసేరా పొడిసేరా. పొడిసేసిన తర్వాత అయినా సరే ఆ శవాన్ని పాతి పెట్టారండి, తల తీసేశారండి, తల తీసేశారు, మొండని వేరుపరిచేశారు. అంత భయంకరమైన చావు వచ్చింది. సంసోను 2 గుడ్లు పీకేశారు, 2 గుడ్లుని పప్పు రుబ్బించారు, నానా సంకం నాకేసాడు, కుక్క చావు చచ్చిపోయాడు. భయం లేదు. తొక్కలే తొక్కలే. మూర్ఖులు వీళ్ళు. నువ్వు నిజంగా మూర్ఖుడు కాబట్టే దేవుడు కోపం తెప్పించే పని నేను చేస్తున్నానని తెలిసి కూడా చేస్తున్నావు. ఉన్నారే కొంతమంది క్రైస్తవులు సన్నాసులు ఈ సంఘంలోకి వచ్చేవాళ్ళు కూడానే, ఎంత నటన భక్తో అయిపోయి, అమ్మన్ బాబు గారు ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి. అమావాస్య చూస్తుంది, పౌర్ణమి చూస్తుంది, పంచాంగం రోజుకో 100 సార్లు తిప్పుతుంది ఇవిడి. జాతకాలు చూపించుకుంటారు పిల్లలకి. పేరు పెట్టాలన్నా సరే జాతకం చెప్తేనే. దేవుడిచ్చాడు కదా, దేవుడికి నచ్చింది కాదు. భయం లేదు. తోలు తీయబోతున్నాడు వాళ్ళందరికీ. అంటే ఇప్పుడు ఉండకపోవచ్చేమో, టైం ఉంటుందండి. ప్రతిదానికి టైం ఉంటుంది. ఆయన కనులకు మరుగైనది ఏది లేదు. భక్తి బోల్డని చేతనం, కానీ భయం లేని భక్తి. దేవుడు ఏమన్నా చేస్తాడేమో అనేటువంటి భయం లేని భక్తి. దేవుడు కొడతాడేమో అన్న భయం లేని భక్తి. దేవుడు గద్దిస్తాడేమో అన్న భయం లేని భక్తి. బోల్డ్ ఎంత చేసినా వేస్ట్. అది ఎంత చేసినా వేస్ట్. ఇష్టం లేని పనులు దేవుడికి నేను స్పష్టంగా చెప్తున్నాను కదా. మంచి చెల్లు చూడడం మంచిది కాదు, జాతకాలు చూపించుకోవడం మంచిది కాదు, సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళడం అనేది మంచిది కాదు. మా ఇంట్లో వాళ్ళు చేశారు, ఎవరైతే బాగుంటారని చేశారో వాళ్ళు లేకుండా తీసి పాడేశాడు, రోడ్డు మీద నాకు ఇచ్చేసాడు. నేను చెప్తున్నాను, మీరు నాకి పోదాం అనుకుంటే చెయ్యండి. రోడ్డు మీద లాక్కొచ్చేసాడు, మీరు అలాగ వెళ్ళిపోదాం అనుకుంటే చేసుకోండి. నేను ఇలాగ అంటున్నానని తప్పుగా తీసుకోకండి, ఎందుకంటే ఈ మాటని 2-3 సార్లు చెప్పాను, 2-3 సంవత్సరాల క్రితం కూడా చెప్పాను. క్రిస్మస్కి ఏదన్నా అందంగా ఏదన్నా ఇంట్లో వండుకున్నావు అనుకో, దానికి అర్థం ఉంటుంది. ఎవడో పండగ నువ్వు ఇంట్లో మరమరాలు గిరమరాలు వండుకోవడం ఏంట్రా? సంక్రాంతి పండుగ మనది కాదు కదా, అన్ని సహోదరులు హైందవ సహోదరులు కదా. ఆ రోజు ఎందుకు నీకు ఆ జంతుకులు బిందుకులు కలికెచ్చికాయలు గిలికెచ్చికాయలే అయ్యానా? ఎందుకయ్యా నేను చేసుకోండిలే, కానీ నేను ఏం అన్నాం, కానీ ఎందుకయ్యి అవసరమా? ఆ సందర్భం కాదు, సమయం కాదు, దానికి అసలు కారణమే లేదే, మంద కాదు కదా అది. అంటే పండగకు వండుకోలు కదండి, ఆ పండగ అయిన తర్వాత వండుకో. ఎవడొద్దన్నాడు? ఉగాది పచ్చడి ఉగాది రోజునే పెడతారు కొంతమంది క్రైస్తవులు. అది మన ఆచారం కాదు, పెట్టుకోవడం తప్పు అని అనట్లేదు, మంద కాదు కదా. ఎందుకయ్యా నేను అది మీకు ఉండాలి, అది నేను చేయను అలాగే. అదొక ఆనవాయితీగా వెళ్ళిపోయింది. అంటే అది దానివల్ల మిమ్మల్ని నరకంలోకి ఏం పంపించేస్తాడని అనట్లేదు, కానీ ఉగ్రత పాత్రులుగా చేయడానికి కారణాలు మాత్రం అవిధేయత. ఈ వంటల సామాగ్రి వండుకోవడం నేనేమంటలు, మీ ఇష్టం, చేసుకోండి. చేసుకున్నప్పుడు పంపిస్తున్నారు, అయితే తింటున్నాను, మరి ఏం చేయను, ఆకలేస్తుంది నాకు. అంటే మీ దేవుళ్ళ దగ్గర అయితే పెట్టరు కాబట్టి నాకు పంపిస్తారు. మళ్ళీ పండగలో
నువ్వేం వాటి గురించి ఏమంటలే, కానీ అసలు సిసలైనటువంటి మూర్ఖ సంబంధమైన పాపాలు లోట్లు ఉన్నాయి, తీసేయండి. విశ్రాంతి దినాన్ని దొంగిలించొద్దు, మానుకోది. భయం ఉంటే మాని. శకునుగాండ్రనైనను సోదిగాండ్రనైనను నువ్వు వెళ్ళకూడదు, వారిని నీ మధ్యన ఉంచకూడదు, మానేసుకో. మంచి చేయడం చూడటం మాని, పౌర్ణమి అమావాస్యని చూడటం మాని, జాతకాలు చూడటం మాని, సిద్ధాంత దగ్గరికి వెళ్ళి ఏ పనైనా జరిగించినప్పుడు ఆయన దగ్గర సలహా తీసుకుని పని మొదలెట్టడం మాని. ఒకవేళ నిజంగా నువ్వు మానేస్తే ఆయన మీద నీకు భయం ఉన్నట్టే. నీకు ఆయన మీద భయం లేదు కాబట్టి ఏం చేస్తాను అన్నట్టుగా వెళ్తున్నాను. భయం ఉండాలమ్మా భక్తిలో. దేవుని కంటే కూడా ఏది కూడా నాకు ఎక్కువగా ఎంచలేదంటాడు. అన్నిటినీ కూడా వ్యర్థంగా ఎంచినట్టాడు పౌలు. కానీ దేవుడు కంటే మిగిలినే ఎక్కువ, తర్వాత దేవుడు. దానివల్ల వచ్చేటువంటి ఉపద్రవం ఏ విధంగా ఉంటుంది? అందుకే అన్నాడు, భక్తిహీనుల యొక్క ప్రాణాన్ని నేను ఏం చేయనో తెలుసా? చెప్పనా? కాపాడను. భక్తిహీనుల యొక్క ప్రాణాన్ని నేను కాపాడను. ప్రాణాపాయ పరిస్థితి వచ్చినప్పుడు, రోగాతిశయంలో వాళ్ళు పడున్నప్పుడు, మంచాన బారిన పడిపోయినప్పుడు, దేవా నా ప్రాణమును లేవనెత్తుమయ్యా, కాపాడుమయ్యా, కాపాడను. ఎందుకు తెలుసా? నువ్వు చేసేటువంటి విషయాన్ని, తప్పును నువ్వు పశ్చాత్తాపడి ఒప్పుకోకపోగా నువ్వు చేసేదే కరెక్ట్ అనగా వెళ్ళిపోయావు. కాబట్టి నీ ప్రాణం నేను కాపాడు, ఖచ్చితంగా కాపాడు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత కన్నీళ్ళు చేసేసినా, నువ్వు చేసి తప్పు చేస్తా నువ్వు ఎంత ప్రార్థన చేసినా కాపాడు. ఆత్మ లేనివాడు నా వాడు కాదు. మీరు వెళ్ళి ఈ సువార్తను సర్వ సృష్టికి, సర్వలోకానికి ఏం చేయండి. దేవుడు ఒక బాధ్యతనిచ్చాడు. అమ్మో, ఆయన ఒక బాధ్యతని, ఒక పనిని మనకి ఇచ్చాడురా. ఈ పని చేయకపోతే దేవుడు కోప్పడతాడురా అనే భయం నీకు ఉందనుకో, నీ ఇంట్లో వాళ్ళు సువార్త చెప్పడం మానేస్తావా నువ్వు? భయం లేదు కాబట్టి పట్టించుకోవట్లేదు మీ ఇంట్లో ఉన్న ఇంకా నువ్వు కూడా నశించిపోయే ఆత్మల్ని. నిజంగా భయం ఉంటే, అయ్యి బాబోయ్ నా భర్త కానీ రక్షణ పొందుకోకుండా చచ్చిపోతే ఆ ఆత్మ యొక్క లెక్క నేను చెప్పవలసి వద్దురా బాబు. అయ్యి బాబోయ్ ఈయన చెప్తుంటేనేమో వినట్లేదు, ఈయన చెప్తుంటేనేమో మాట పట్టించుకోవట్లేదు, బాబోయ్ అన్న భయం రోజూ ఉంటుంది నీకు. అప్పుడప్పుడు ఉండదు. నీ కళ్ళ ముందు రక్షణ లేని నశించిపోయే ఆత్మ సంచరిస్తున్న ప్రతిసారి నీకు భయం పుట్టాలి. ఎందుకు తెలుసా? ఆ ఆత్మకి లెక్క నేను చెప్పాలి. ఆత్మ నేను రక్షణలోకి నడిపించకపోతే, ఈ రక్షణ సువార్తను ప్రకటించకపోతే, నేను రక్షించలేకపోతే దానికి తగినటువంటి లెక్క నేను చెప్పాలి అనే భయం నీకు రావాలి. నీకు భయం వేయట్లేదు. ఎంతమంది నీ కుటుంబంలో రక్షణ లేకుండా కొనసాగుతున్నా భయం నీకు వేయట్లేదంటే, ఆత్మల పట్ల భారము, రక్షణ పట్ల విలువ నీకు కనబడట్లేదంటే నేను రక్షించబడ్డాను కదా. ఆయన చెప్పుకుంటాడు లెక్క చెప్పడం. భర్తను బట్టి భార్య చెప్పాలి పరిశుద్ధపరచబడింది, భార్యను బట్టి భర్త. ఆ లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు? చాలా పెద్దది ఉంది, అందులోకి వెళ్ళను. ఎందుకంటే అది నేను చెప్తే అర్థం చేసుకునే అంత పరిపక్వత మీలో లేదు. ఆ రెఫరెన్స్లోకి వెళ్ళాలి. చాలా పెద్దది. కొన్ని చెప్పి ఉంటాయి, కొన్ని చెప్పనే ఉంటాయి. చెప్పనే అంతేనండి, చెప్పకూడదు. నా వరకే పరిమితం. రేపు రోజున నా వెనకడ తరానికి ఉపయోగపడతాయి మా మాటలు అంతే. అప్పుడు వరకు క్లోజ్ చేసి ఉంచుతాం ఆ మాటలను. లెక్క చెప్పాలా లేదా అమ్మా? ఎందుకు ఇచ్చాడు, ఎందుకు పెట్టాడు నేను నా కుటుంబంలో? ఆ కుటుంబంలో నిన్నే ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు? అంతమంది హైందువుల మధ్యన నిన్నే ఎందుకు దేవుడు పిలుచుకున్నాడు? అన్ని వందల మంది బంధువుల్లో నిన్నే ఎందుకు రక్షించుకున్నాడు? నువ్వు గొప్పదానివనా, పెద్ద పతీతివనా, ఉత్తముడనువా, శుద్ధపూసనా? కాదు, నీ ద్వారాగా వాళ్ళందరూ రక్షించబడాలని. ఆ పనిని మర్చిపోయి, ఆ బాధ్యతను మర్చిపోయి నీ జీవిత విధానంలో నువ్వు వెళ్ళిపోతున్నావు అని అంటే నీకు ఆయన ముందు ఏమి లేదు తెలుసా? భయం లేదు. ఆత్మలకు లెక్క చెప్పాలన్నటువంటి ఆలోచన కూడా ఎప్పుడో మర్చిపోయావు. తిన్నావా, పడుకున్నావా, తెల్లారిందా,
ఉద్యోగం సంపాదించావా, డబ్బులు సంపాదించావా, వ్యాపారంలో పోగేసుకున్నావా, ఇల్లు కట్టేసావా, అలా చూసేసుకున్నావా, ఇలా చూసేసుకుందామా కాదే. నీకు దేవుడిచ్చిన ఉద్దేశం ఏంటో నువ్వు తెలుసుకున్నావా లేదా? నీ జీవిత పరమార్థాన్ని నువ్వు గ్రహించుకోగలిగావా లేదా? నా జీవితం యొక్క పరమార్థాన్ని మనం తెలుసుకోకుండా బ్రతికేటువంటి జీవితం వ్యర్థం అంటాను నేను దేవుడి కొరకు కష్టపడుతున్నాను అని నేను అనలేను. ఎంతో కొంత ఏదో ఆయన నడిపింపు మేరకు, ఆయన కృప మేరకు నేను వాడబడుతున్నాను. కానీ రోజు నేను అడిగేటువంటి మాట ఏంటో తెలుసా? నేను ఇంత వాడబడ్డం నాకు ఇష్టం లేదు. నేను సంపూర్ణంగా వాడబడలేకపోతున్నాను. మీ కొరకు నేను ఖచ్చితంగా సంపూర్ణంగా కష్టపడలేకపోతున్నాను. నాకు ఇంకా కష్టపడాలని ఉంది. నేను న్యాయం చేయలేకపోతున్నాను నువ్వు నాకు ఇచ్చినటువంటి బాధ్యతని. నేను సంపూర్ణంగా నువ్వు ఇచ్చిన పనిని చేయలేకపోతున్నాను. నేను చేసేటువంటి పని నాకు సాటిస్ఫాక్షన్ అవ్వట్లేదు. ఇంకా చేయాలి, ఇంకా కష్టపడాలి, ఇంకా ప్రయాసపడాలి. అలా వాడుకుందాం అనుకుంటే ఉంచు, లేదు ఏదో చేసామన్నట్టు కొంచెం నాకు వద్దు బతుకు, నాకు వద్దు బతుకు. నేను అడుగుతున్నా ఇలాగ నేను అంతమంది కనబడుతున్నారు ఇంట్లోని, బంధువుల్లోని. చెప్తే ఎక్కడ రావడం మానేస్తారని చెప్పడం మానేశానండి. చచ్చిపోల వ్యక్తి చీరెత్తాడు మళ్ళీ మొత్తం తోలంతానే. ఎక్కడ మానేస్తాడో, లేకపోతే ఎక్కడన్నా వాళ్ళు పని వస్తే మళ్ళీ రావడం మానేస్తారేమో, చేయడం మానేస్తారేమో. సిగ్గుండి మాట్లాడుతున్నావు ఈ మాట నువ్వు. అన్నిసార్లు ఆ ఆత్మ నీ దగ్గరికి నడిపించబడుతుందంటే, ఆ వ్యక్తి నీ దగ్గరికి నడిచి వస్తున్నాడంటే, ఆ వ్యక్తి నీ దగ్గరకు వచ్చి మాట్లాడేటువంటి అవకాశం దేవుడు ఇస్తున్నాడంటే నువ్వు మాట్లాడమని దాని అర్థం. ఎంతో కొంత సువార్తను ప్రకటించమని, ఎంతో కొంత తెలియని ఆలోచన దేవుడి మీద కలిగించమని పంపిస్తుంటే, ఒరే అన్నం తిన్నావా, కూర వండుకున్నావా, ఒరే బాబు ఎలా ఉన్నారా పిల్లలు, ఇయ్యా ఈ దిక్కుమాల మాటలు మాట్లాడుకోవడాక ఆ వ్యక్తిని ఈ వ్యక్తిని దగ్గరికి దేవుడు పంపించేది. వీళ్ళు భక్తులు. ఒక అన్యుడు, ఒక రక్షణ లేమితో ఉన్న వ్యక్తి ఒక్కసారి మన కళ్ళ ముందు పడ్డాడంటే అది మహా గొప్ప భాగ్యంగా ఎంచాలమ్మా. దొరికిందే అవకాశం రా అని చెప్పి ఉన్న నిమిషంలోనే ఎంతో కొంత దేవుని గురించినటువంటి మాటను ప్రకటించగలగాలి. అబ్బే ఏమి బాగోదండి. చుట్టరకాలు బాడైపోతాయండి. బంధువుల మధ్యన ప్రేమాప్యతలు చల్లారిపోతాయండి. మాట్లాడడం మానేస్తారండి. చచ్చిపోవాలి, ఆత్మ నశించిపోవాలి. తొక్కి నారదెత్తండి నీకు. నువ్వేమో పొందుకున్నది ఏమన్నానే ఆషామాషి రక్షణ అనుకున్నావా? విలువ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఎవరో కట్టలేనంత గొప్ప రక్షణ నీకు ఇచ్చాడు ఉచితంగానే. నువ్వు అక్కడే వెళ్ళి బల తీసేసుకుని ఆదివారాలు వెళ్ళిపోయి ప్రార్థన బైబిల్ చేసేసుకుని ఇంటికి వచ్చేసి తొంగుందాం కాదు. మీరు లోకానికి ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. లోకానికి ఉప్పై ఉన్నారు. దీపమని ఎవరైనా సరే మంచం కింద పెట్టునా. ఎక్కడ పెడుతున్నారు? మరి మంచం కింద పెడుతున్నారు. బాధ్యత లేని క్రైస్తవ్యం. కేఆర్ టీవీలోకి ఇంటర్వ్యూకి వెళ్తే నాకున్న ఏకైక ఆలోచన తెలుసా? దొరికిన ఛాన్స్ని అసలు వదలకూడదు. ఈ అవకాశం మళ్ళీ వస్తుందో లేదో తెలీదు. పెర్ఫెక్ట్గా వెళ్ళిపోవాలి సువార్త. పెర్ఫెక్ట్గా 99.9% కాదు, 200% సువార్త వెళ్ళాలి. దేవుడు నాకు ఇచ్చే అవకాశం నేను పోగొట్టుకుంటే మళ్ళీ అవకాశం రాదేమో అని ఎంత తపన పడుతూ, ఎంత జాగ్రత్త పడి, ఎంత జ్ఞానయుక్తంగా అక్కడ దేవుడి మూలంగా నిలబడ్డారంటే నాకు తెలుసు. దొరికిందే ఛాన్స్, ప్రపంచానికి వెళ్ళిపోవాలంతే సువార్త. రాకడ సమయం అయింది, గుర్తులీగో సరైన మాటలు సరైన వెళ్ళిపోయినాయి అంతే. ఇన్ని అవకాశాలు ఇస్తున్నాడు దేవుడు మనకి. ఇంతమందిని మనతో మాట్లాడడానికి దేవుడు కృప అందిస్తున్నాడా? అంతమంది రక్షణ లేని ఆత్మలు మన చుట్టూ కూడా సంచరించేటువంటి గ్రహింపుని మనకిచ్చినప్పటికీ పట్టించుకోవట్లేదు. నేను కష్టపడతాను లేదో దేవుడికే తెలాలి, కానీ నేను సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకా కష్టపడాలి. ఎంత కష్టపడాలంటే చచ్చిపోయేంత వరకు కష్టపడాలి. ఆ కష్టంలో రూపాయి కూడా ఆశించకుండా కష్టపడాలి. ఏది వద్దు, అందులో ఏమీ వద్దు. ఆశించి దేవుడి పని చేయాలనుకోవడం అనేది దొంగతో సమానం. ఏదో వస్తుంది, ఏదో చేద్దాం,
ఏదో లాభం వస్తుందని దేవుడి పని చేస్తే అది భయంకరమైన దొంగతనం. అది ఆశించేయద్దు. ఆయన ఇవ్వాలనుకుంటే ఎత్తాడు. నేను చేసేది మంచిది, నేను దేవుడి పని చేస్తున్నానని చేయాలి. అలాగే చేస్తాను నేను. ఒక నిన్న మొన్న ఒక ఆవిడ ఫోన్ చేశారు హైదరాబాద్ నుంచి. ఒకటి పెద్ద గవర్నమెంట్ ఎంప్లాయ్, మంచి పెద్ద ఆవిడే, ఒక 60 సంవత్సరాలు 58 సంవత్సరాలు 50 పైన ఉండొచ్చేమో. పెద్ద ఆవిడ, బాగా పెద్ద ఆవిడ. చాలా వరకు నేను అటెంప్ట్ చేయను, కానీ ఆ రోజున 10 అంత అయిపోయింది కాబట్టి ఈ టైం లేట్ అని చెప్పి నేను లిఫ్ట్ చేశాను. ఓ పెద్ద ఆవిడ పెద్ద గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు. నెక్స్ట్ మంత్ రిటైర్డ్ అవుతున్నారంట. రిటైర్డ్ మన పెన్షన్ కింద 60 లక్షలు ఎంత వస్తున్నాయంట. బాబు మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ ఏదో చూసాను, చాలా నచ్చింది నాకు, అది ఇది అని చెప్పుకొని వచ్చి, నేను ఇలా వచ్చిన వెంటనే ఒక 6 లక్షలు మీకు ఇవ్వాలనుకుంటున్నాను నేను దేవుని పేరట, నాకు బాగా ప్రేరేపణ వచ్చింది అంటే, పొరపాటును కూడా పని చేయకండి అమ్మ, ఏమనుకోకుండా మీరు ఇచ్చినా నేను తీసుకోనంటే చాలా చెప్పి బతిమాలేరు. అయినా సరైన టైం కాదు, పొద్దున్న చేయండి అని నేను ఫోన్ పెట్టడం కూడా జరిగింది. ఎందుకో తెలుసా, నా భయం ఉంది. నేను చేసే సేవలో స్వార్థం ఉండకూడదు, కళంకం కనబడకూడదు. 6 లక్షలు వద్దన్నాను. ఎందుకో తెలుసా, వారం ముందే వాక్యం చెప్పాను. ధనమును సంపాదించుకోవాలన్న అభిప్రాయాన్ని నువ్వేం చేయి, ఆ మాట నాకు భయాన్ని పుట్టించింది. ఎంతమంది వద్దు, నాకేదో సంఘం ఉంది, సంఘం పోషిస్తుంది, దేవుడి మూలంగా వాళ్ళు పోషిస్తున్నారు అంతే. దేవుడే పోషిస్తున్నాడు ఆ మాటగా. ఎందుకు నాకు అన్ని వద్దు. నాకు అలా కాదు బాబు, నేను అనుకున్నాను, నేను నెలకు వచ్చేటప్పటికి ఇంత సేవకులకి ఆగి ఏం వద్దు, మీరు ఏమనుకోకుండా పెద్దమ్మ. ఎందుకంటే వారం ముందే చెప్పాను కదా, నాకు ఆ డబ్బులతో పని ఏముందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పని లేదు. ఇప్పుడు ఏమైనా అవసరాలు ఉన్నాయంటే ఆ అవసరాలు దేవుడు ఇస్తాడు, దేవుడు సమకూరుస్తాడు. అంతేగా నాకు అవసరం ఏముంది. ధనమును సంపాదించుకోవాలన్న అభిప్రాయాన్ని విడిచిపెట్టు, దేవుడు చెప్పాడు. ఆ మాట మీద నాకు భయం వేసింది, భయం ఉంది, ఆలోచన రాను. దేవుడు అందుకే హృదయాంతరంగాల్ని చూసే దేవుడు. నన్ను ఆయన అర్థం చేసుకున్నాడు చాలు. నా అంతరంగం ఏంటో ఆయనకి తెలుసు, నా భక్తి ఏంటో ఆయనకి తెలుసు, నా నాణ్యత ఏంటో ఆయనకి తెలుసు. ఆయన అర్థం చేసుకుంటే చాలా, ఎవరు అర్థం చేసుకోకర్లేదు. దిక్మలలు ఇంట్లో అర్థం చేసుకుంటే అంత, లేకపోతే అంత గాడిద గుడ్డు. మనుషులు అర్థం చేసుకుంటే అంత, అర్థం చేసుకోకపోతే అంత గాడిద గుడ్డు. దావీదు గారు నాన్నగారే ఫీల్ అయ్యారంట. నేను తీసుకొచ్చి పెద్ద కొడుకు అనుకున్నాం, కానీ చిన్న కొడుకు ఫీల్ అయ్యా అంటాడు. అప్పుడు అన్నాడు, అరే మనుషులందరూ పై స్వరూపం చూస్తారా, కన్నీటి ప్రార్థన చూస్తారు, మోకాళ్ళ ప్రార్థన చూస్తారు, భక్తిని చూస్తారు, కానీ లోపల ఉన్న చూడు ఆ హృదయంలో అది నేను చూస్తాను. టైం వచ్చినప్పుడే బయటపడతాయి, టైం రాకపోతే అందరూ మంచోళ్ళే. భయం. ఎక్కడ ధనాపేక్ష అయిపోతానో, ఎక్కడ ధన వ్యామోహి అయిపోతానో వద్దు. క్రియల్లో కనబడాలి. అందుకే నీ క్రియలు నీ వెంట వచ్చును. మనం చచ్చిపోయిన తర్వాత మనం ఒక్కలవే పైకి వెళ్ళిపోతామని అనుకోకండి. భూమి మీద బతుకున్నంత కాలం మనం చేసిన ప్రతి పని సాక్ష్యం చెప్పడానికి వస్తుంది. హృదయంలో చేసిన పాపాలు, శరీరంతో చేసిన వాటికి భూలోకంలో మనం అనిపించేస్తాం. పరిశుద్ధాత్మను దుఃఖపరిచే పాపాలు ఉంటాయి చూడండి, గాయపరిచే పాపాలు ఉంటాయి చూడండి, అవి వస్తాయండి, మామూలుగా ఉండవు. జాగ్రత్త. మనం పట్టుకున్నది అగ్గి అంటది మా అమ్మ. నువ్వు ఎలాగొన్నా నీ వ్యక్తిగత విషయంలో, వ్యక్తిగత జీవితంలో వేరే విషయం, కానీ దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఒళ్ళు కానీ స్థిరంగా లేదా, మెడ వంగ తీసేస్తాడు దేవుడు. మళ్ళీ నీ జీవితంలో ఎలా ఉన్నా అనవసరం, నీ వ్యక్తిగత జీవితంలోకి నేను ఇంటర్ఫీర్ అవను, కానీ భక్తి విషయంలో, ఆత్మీయత విషయంలో, దేవునికి సంబంధమైన విషయంలో మాత్రం నాణ్యత కోల్పోతే అలాంటి వ్యక్తులు నాకు అవసరమే లేదు. ఎందుకంటే నేను దేవుడి విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటాను. 100 కాదు 200%. దేవుడి పనిలో చాలా కరెక్ట్గా ఉంటాను. నాతో ఉన్న వాళ్ళు నాకులాగే ఉండాలనుకుంటాను.
ఆ తప్పు అని మీరు అనుకుంటే నేనేం చేయలేను. మీరు వదులుతారా? ఒక 6,000 వస్తున్నాయి పెన్షన్ అంటేనే చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని పేర్లు ఎడేస్తున్నారో. దిక్కుమాలుడు దిక్కుమాలుడు దిక్కుమాలుడు. ఆ జగన్ బాబు ఉన్నప్పుడే డబ్బులు బాగా పడ్డాయి, ఈయన నమ్మ ఓటేస్తే ఇంకా డబ్బులు పడలేదే అని చెప్పి క్రైస్తువులే నీకు పొరుగు వారిని ఏది ఆశించొద్దన్న మాట తెలిసి ఆయన ఇచ్చే ఆటల కోసం ఆశపడి ఎదురు చూసి ఆయన్నే తిడుతుంటారు కొంతమంది. 6,000 3,000 పెన్షన్కే పేర్లేడతనా. ఒకవేళ పొరపాటున ఒక 60,000 ఇస్తానంటే నువ్వు వద్దంటావా? 6 లక్షలు వద్దన్నాను. జోబులో డబ్బులు లేవులే, మీ ఎదురుగుండా చెప్పేస్తానే అంత పెద్దగా అవుతావనని. అవసరం లేదు, దేవుడు నా అవసరాలు తీరుస్తాడు. ఆ స్టేజ్కి వెళ్ళాలండి, ఆ స్టేజ్కి వెళ్ళాలా. దేవుడు తప్ప ఇంకేదైనా సరే మనం వ్యర్థంగానే ఎంచాలి. కుటుంబం అయినా, ఐశ్వర్యం అయినా, ఉద్యోగం అయినా, పనిపాట్లైనా ఏదైనా దేవుడి తర్వాతే. అది పరిపక్వత. అన్నీ అయిన తర్వాత దేవుడు కాదు. అన్నీ అయిన తర్వాత దేవుడు అయితే నా నీతిని రాజ్యాన్ని మొదలు ఎదగమండవు, ఆఖరి ఎదుకన్నట్టండి. రెండోదిగా నన్ను ఎదుక్కో పర్లేదు, నేను అర్థం చేసుకున్నా, నీ బాధ ఏంటో నాకు తెలుసు, నువ్వు ఎంత నలుగుతున్నావో నాకు తెలుసు, నీ కష్టాలు ఏంటో నాకు తెలుసమ్మా, నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావో నాకు తెలుసమ్మా, నీ బలహీనతలు ఏంటో నాకు తెలుసమ్మా, నేను అర్థం చేసుకోలేదు నేను అని ఏమంట దేవుడు. ఫస్ట్ నన్ను ఎదికిన తర్వాత ఏదైనా చేయి, అప్పుడే అర్థం చేసుకుంటాను. దిక్కుమాల కారణాలు చెప్పకు. ఎందుకో తెలుసా? నీ కొరకు నా ఒళ్ళు చీరించుకున్నాను, నీ కొరకు నా ముఖం మీద ఉమ్మేయించుకున్నాను, నీ కొరకు నేను రోడ్డు మీదకి వచ్చేసాను. నేను పడినంత బాధ అయితే నువ్వు పడతలేదు. ఓవర్ యాక్షన్ చేయకు. చేసేది ఎంత దేవుడు అర్థం చేసుకోవాలా. దేవుడు బాధలో 10% అనిపించామండి. ఏం కష్టమండి, ఏం ప్రయాసం అండి మన బతుకులో చెప్పండి. ఆయన అర్థం చేసుకోవాలంట మన మన బతుకుని, మన కష్టాలని, మన సమస్యల్ని. ఆయన పడిన దానికంటేనేటి, ఆయన అనుభవించిన దానికంటేనేటి. నీ పరిపక్వత అక్కడే అర్థమవుతుంది. ఇలాగే ఉంటాయి కొంతమంది బతుకులు. శాపాన్ని మాత్రం అనుకోకుండా, కొంతమంది ఒక ఆత్మీయతను గ్రహించిన నేను, ఆత్మీయ ఎదుగుదలను గ్రహించిన నేను, వాక్యంలో ఎదగలేనటువంటి గింజల వలె మిగిలిపోయినటువంటి వ్యక్తులను బట్టి నాకు అనిపించింది చెప్పే విషయం తెలుసా? వీళ్ళు చచ్చిపోయే వరకు సుఖశాంతులు మాత్రం కొంతమంది ఇళ్లల్లో ఉండవు. వాళ్ళు ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఇక్కడ చచ్చిపోయేంత వరకు బాధలు తగ్గవు, సమస్యలు తగ్గవు, శ్రమలు పోవు, చచ్చేంత వరకు నరకమే చూస్తారు కొంతమంది ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు ఆత్మీయంగా ఎదగలేదు, దేవుణ్ణి అర్థం చేసుకోలేదు, దైవికంగా అర్థం కావట్లేదు, దేవుని యొక్క ఆలోచన విధానంలోకి ఇంకా వీళ్ళు రాలేకపోయారు. చచ్చిపోయేంత వరకు మీరు ఎన్ని ప్రార్థన సుఖశాంతులు రావు. దేవుడు అనుకున్న విధంగా మీరు మారినప్పుడు, దేవుడు నిన్ను చూడాలి అనుకున్నాగా నువ్వు దేవుడిని చూపించుకున్నప్పుడు, దేవుడి యొక్క ఉద్దేశాలను నెరవేర్చగలిగే పాత్రగా ఒక 2% నువ్వు మారినా నీ జీవితంలో ఏదైనా స్థితిగతులు ఆయన మారుస్తాడు తప్ప, ఆయన చూడాలి అనుకున్న విధంలో నేను 1% అయినా చూడడానికి అవకాశం లేకపోయినా నీ జీవితంలో మార్పు ఉండదు. కనీసం 1% అయినా నిన్ను చూడాలనుకున్నట్టుగా ఆయన చూడాలి. 1%. నేను చాలా పర్సెంట్కి వెళ్ళానని నా విశ్వాసం. నేను చెప్పగలను అన్నమాట. అర్థం చేసుకోండి ఒకసారి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెప్పండి, తెలివికి మూలం. కొండుములాడొద్దు. భయం ఉందా? మళ్ళీ మామూలే. ఇక్కడక్కడ అక్కడెక్కడ మొత్తం అంటించేస్తూ ఉంటారు కొంతమంది చక్కగా. ఏమవుతుంది? ఏమీ రాదు. నెత్తి మీద మాత్రం దీర్ఘకాలిక శాపం మాత్రం నిలిచిపోద్ది. ఎందుకు వచ్చినాయి అన్నీ? అవన్నీ వాక్య విరోధమైనటువంటి చర్యలే కదా. దేవుడు చెయ్యొద్దు, మాట్లాడొద్దు, చూడొద్దు, ఇవన్నీ కూడా తెలిసి నువ్వు చేస్తున్నావంటే దేవుడు కోపం తెప్పించే పనే. ఆ కోపం తెప్పించటం వల్ల నీ ఆయుష్ క్షీణించిపోతుంది. ఖచ్చితంగా ఉండవలసిన బతకవలసిన కాలం కంటే ముందే పోతావు. ఖచ్చితంగా దేవుడు కొడతాడు. ఎందుకంటే నీకు దేవుడి మీద భయం లేదు, వద్దన్న పని చేస్తున్నాను. దైవజనుడి యొక్క మాటతో నీకు సంబంధమే లేదు. ఉపదేశాలని ఏం చేస్తున్నారు మీరు? ఏమన్నది అక్కడ? తిరస్కరిస్తున్నారు. ఉపదేశం ఎవరు చేస్తారు? మనం చెప్పాను కదా, పాస్టర్ గారు చేస్తారు. దేవుడు వచ్చే మాట్లాడ్డావు, సేవకుడు ద్వారాగా మాట్లాడతారు. అమ్మ ఇది మంచి అమ్మ, ఇది చెడమ్మ, ఇది వద్దమ్మ, ఇది చేయండి అమ్మా, ఇది కరెక్ట్ కాదమ్మా, దేవుడు వద్దన్నాడమ్మా అన్నప్పుడు దాన్ని తెలివైన వాళ్ళు అయితే
వెంటనే వినాయకులు ఆలోచించాలి, ఎంతవరకు కరెక్ట్, ఇది ఎందుకు చెప్తున్నారు అన్నది ఆలోచించాలి. కానీ మన మనసుకి తట్టినట్టుగా చేస్తున్నాం, కానీ దేవుడి యొక్క కృపను ఏం చేస్తున్నాం, పొందుకోలేకపోతున్నాం. చాలా వరకు మళ్ళీ చెప్తున్నాను, శాపంగా దీన్ని ఎంచకండి. దేవుడు మిమ్మల్ని చూడాలనుకున్న విధంగా చూడలేకపోయినంత కాలం మీ జీవితంలో సుఖశాంతులు ఉండవు. వాళ్ళు ఎవరో కూడా చెప్పగలను, కానీ చెప్పను. ఎందుకంటే వాళ్ళల్లో ఒక మానవుడిగా, ఆత్మీయంగా ఎదిగిన వ్యక్తిగా నేను 1% కూడా చూడలేదు వాళ్ళ ఎదుగుదల. 1% కూడా చూడలేదు. నిజంగా చెప్తున్నాను. కాబట్టి మీరు అనుకున్నట్టుగా జరగవు. నీ ప్రార్థనలో దేవుడి జవాబు ఇవ్వడు. వాటిని ఎలా చూస్తాడో తెలుసా? చెప్పండి. మురికి చేసేసి మంచి పనులు చేసేసాం, దేవుడి కోసం పని చేసేసాం, దేవుని కొరకు ప్రయాసపడిపోయాం, హేమన్ బాబు గారికి పరిచర్య చేసేసాం, ఇవన్నీ కాదు. ఈ భక్తులు భయం లేదు, వద్దన్న పనే చేస్తాను. వ్యర్థం, మురుకు గుడ్డలతో సమానం అన్నాడు. అందరి ప్రాణాన్ని కాపాడుతాడని అనుకోకండి, భక్తిహీనుల ప్రాణాన్ని నేను కాపాడు. మళ్ళీ చెప్తున్నాను, భయపెట్టడానికి ఈ విషయం నేను అనట్లేదు. దేవుని యందు భయం లేని ఏ ప్రాణాన్ని ఆయన కాపాడు, పశ్చాత్తాపపడని ఏ ప్రాణాన్ని ఆయన కాపాడు. యోబు గ్రంథంలో మనం శుక్రవారం రోజున మాట్లాడడం జరిగింది. ఉందా లేదా మాట? చాలా మంది రాలేకపోయారు. మొదటి తీయండి ఒకసారి మాట చెప్పేసి ఆపేస్తాను నేను. యోబు గ్రంథం 36వ అధ్యాయం ఏమనుంది చెప్పండి. 36వ అధ్యాయం 6వ వచనం. భక్తిహీనుల ప్రాణమును కాపాడతాడా? చెప్పండి. బాగా చదవండి. నా కళ్ళుకి ఎలా కనబడుతుందా? మీ అందరికి ఎలా కనబడుతుందా? ప్రింటింగ్ మిస్టేక్. కాపాడాడు. ప్రాణం పోయే పరిస్థితి వచ్చినప్పుడు, సాతాను మేము మింగేద్దామని అనుకున్నప్పుడు, మూల పడినప్పుడు, దేవా కాపాడను. ఎవరు ఈ భక్తిహీనులు? చేసిన తప్పును ఒప్పుకోకుండా, పశ్చాత్తాప పడకుండా, నేను రైటే, నేను తప్పు చేయలేదు, నేను కరెక్ట్గా ఉన్నాను, నేను చాలా నీతిమంతురాలు. ఖచ్చితంగా కూడదు. తప్పును ఒప్పుకోవాలి. మూర్ఖవాదన ఒప్పుకోలు ఉండదు. భక్తిహీనులు నా మాట్లాడుకున్నాక భక్తులు లేని వారందరూ భక్తిహీనులే. భయం ఉన్న వాళ్ళందరూ భక్తిపరులు, భయం లేని వాళ్ళందరూ భక్తిహీనులు. వద్దు అన్న పని చేసే వాళ్ళందరూ భక్తిహీనులే. వాక్య విరుద్ధమైన పనులు చేసే వాళ్ళందరూ భక్తిహీనులే. సేవకుడి యొక్క మాటని, ఉపదేశాన్ని తిరస్కరించే వారు అందరూ భక్తిహీనులే. వారి ప్రాణం మీదకి ఏదన్నా వచ్చినప్పుడు కాపాడడు. ఫ్రాంక్గా చెప్తున్నాను. ఒకటే చేయాలి. మనల్ని దేవుడు చూడాలి అనుకున్న దాంట్లో కొంతైనా మార్పు రావాలండి. క్రీస్తు స్వరూపంలో కొంతైనా రావాలండి. నేను గ్యారంటీగా చెప్పగలను, దేవుని యొక్క ఆలోచన విధానాన్ని అర్థం చేసుకునే పరిపక్వతలోకి వచ్చాను. నాకు తెలుసు, నా మీద నన్ను నమ్మకం రావాలి. కనీసం కొంత కాకపోతే కొంతైనా ఆత్మీయంగా ఎదగాలి. ఆయన చూడాలనుకున్న విధంగా చూడాలి. ఎప్పుడులాగే నువ్వు ఉండిపోతే నీ ప్రార్థనలకు జవాబు రాదు, నీ జీవితం వర్ధిల్లదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెప్పండి, నిజమైన తెలివితేటలకు కారణం. మీరు తెలివైన వాళ్ళు అయితే ఇప్పుడు మీరు ఎలా ఉంటారో చూద్దాం. ఇక్కడి నుంచి 2025 సంవత్సరం నుంచి దేవుడు పదే గద్దించిన, పదే హెచ్చరించిన, పదే ఏదో రకంగా మార్చుకోవాలన్న ప్రయత్నం చేసిన, పదే నీతోనే నాతోనే మాట్లాడేడు అనేటువంటి అభిప్రాయం నీకు వచ్చినప్పటికీ కూడా ఇలాగ పంది దులుపుకున్నట్టు దులిపేసి వెళ్ళిపోతే నీకు ఆయన మీద భయం లేదు. భయం లేని ఏ వ్యక్తుల్ని కూడా దేవుడు వర్ధిల్లింప చేసినట్టుగా వాక్యంలోనే కాదు, చరిత్రలోనే చూడలేదు. నేను చరిత్రలో చూడలేదు. భయం లేని వాళ్ళు చాలా బాధాకరమైన పరిస్థితుల్లోనే వాళ్ళ యొక్క జీవితం ట్రాజడీకి గురయ్యి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అందరూ బాగా విపరీతమైన పరిస్థితుల్లో చనిపోయిన వాళ్ళే. భయం ఉండాలి దేవుడు అంటే భయం లేకపోతే ఇంకెందుకంటే అమ్మనాల్లో టీచర్ల మీద భయమా? అయ్యా దేవుడు అంటే భయం. నీ ఆత్మని, నీ శరీరాన్ని
నాశనం చేసేవాడు ఒకడు ఉన్నాడు, ఆయనకి భయపడని అంటాడు. ఆయనకి భయపడాలి. ఇక భౌతిక సంబంధమైన ఆ ఇలక్కది చూసుకోండి. ఇక్కడి నుంచి మరి వాక్యం చెప్పిన తర్వాత మీలో భయం లేని క్రియలు కానీ కనబడతాయి. బైబిల్ పట్టుకొని చెప్తున్నాను, మీకు టైం దగ్గర పడిపోయింది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవ, నా తండ్రి, నా ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. అద్భుతమైనటువంటి వాక్యోపదేశాలను నాటు మీరు పలికించినందుకు కొరకు మీకు వందనాలు. వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా సూటిగాను స్పష్టంగాను మాట్లాడుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనిస్తూనే ఉన్నాను. చెప్పాలి అని అనుకున్న దానికంటే కూడా భిన్నంగా, శ్రేష్టంగా, అత్యున్నతమైన రీతిలో అనేక విషయాల్ని, లేఖనాల్ని మరొకసారి జతపరిచి గుర్తు చేసి నడిపించిన దేవ మీకు వందనాలు. నిజమైన మేము చాలా తెలివైన వాళ్ళండి, మా పిల్లలు చాలా జ్ఞానవంతులండి, ఇలా పట్టుకుంటే అలా పట్టేస్తారండి, చాలా బాగా చదువుతారండి, చాలా బాగా చేస్తారనుకుంటున్నాం. కానీ నిజమైన తెలివితేటలు ఉన్నవాడు దేవుని కోపానికి పాత్రులు కారణైన, నిజంగా జ్ఞానం అంటే, నిజంగా జ్ఞాన వివేకులు కలిగి ఉన్నవాడైతే చాలా జాగ్రత్తగా వాళ్ళ యొక్క జీవితాన్ని నడిపించుకుంటారని చెప్పావయ్యా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలమైనటువంటి మాట యొక్క అంతర్యర్థాన్ని తెలియపరిచావు. నిజంగానైనా ఆయన కోపం తెప్పించే పని చేసినప్పుడల్లా భయం వేస్తుంది. అమ్మో, నేను చేసేది తప్పు కదా, నేను చేసేది అవిధేయమైన పని కదా, నా ఆలోచన పూర్తిగా దేవుని నుంచి దూరం పరిచేలా ఉందే, నేను తీసుకున్న నిర్ణయం దేవుని ఆయాసపరిచే విధంగా ఉందే, దీనివల్ల ఏదన్నా ఇబ్బంది, కీడు, ఘోరం ఏదైనా నా మీదకి వస్తుందేమో అన్న భయం ఉంటే మా భక్తులు ఆ భయాన్ని ప్రదర్శించగలిగే విధంగా ఉంటాం. ఈరోజు భయం లేదు కనుకే తెలివి లేదనేటువంటి విషయాన్ని కూడా మేము గ్రహించుకున్నామయ్యా. తెలివైన ప్రతి ఒక్కడు భయభక్తులు కలిగి నడుచుకుంటాడని వాక్యం సెలవిస్తూ ఉందయ్యా. భయం లేని సౌలు వలె మా జీవితాలు అంతరించిపోవడానికి వీల్లేదయ్యా. భయం లేని సంసోను వలె మా జీవితాల్లో అంతరించిపోవడానికి వీల్లేదనైనా అయ్యా. భయం లేనటువంటి ఇస్కరియోతు వలెనైనా మా జీవితాలను నాశనం చేసుకోవడానికి మేము ఇష్టపడలేదు. ఇప్పటికైనా నాయనా, మీకు ఏది ఇష్టమో, మీకు ఏది ప్రీతికరమో అవి మాత్రమే జరిగించే విధంగా ఉండాలి తప్ప ఈ పని చేయడం వల్ల మీ మనసును గాయపరచబడతామేమో, పరుస్తామేమో అన్న ఏ విషయాన్ని కూడా జరిగించే విధంగా మేము ఉండకుండానట్లుగా ఒక నూతనమైనటువంటి భయాన్ని మీ పట్ల మాకు కలుగు చేయవలసిందిగా నేను కోరి ప్రార్థిస్తా ఉన్నాను. అనేక విషయాలు మాట్లాడుకోవలసినవి ఉన్నాయి, అయితే సమయం లేదు కనుకనైనా ఇక్కడితో ముగించుకునే ప్రయత్నం చేశాను. కనుక వచ్చిన ప్రతి ఒక్కరితోని సూటిగా స్పష్టంగా మాట్లాడేవయ్యా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరిచి సహాయం చేసి ఎప్పటికైనా భయంతో కూడిన భక్తి చేయాలి తప్ప నాణ్యత లేనటువంటి భక్తి వ్యర్థమైనటువంటి విషయాన్ని గమనించుకుని ముందుకు వెళ్ళే కృప అందించి సహాయం చేసి మొట్టమొదటిగా నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతికిన తర్వాతే లోకంలో దేన్నైనా వెతకగలిగేటువంటి భయాన్ని మాలో పుట్టించమని, నాణ్యత కలిగిన భక్తిని మాకు నేర్పించమని యేసు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు అలాగిన భూమి మీద నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. మరణస్తులు క్షమించు ప్రకారం నేడు మాకు క్షమించు. శోధనలో నుండి తేక కీడిలో నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరము నీవే అన్నావు నా పరలోకపు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మాకును మాతో ఉన్న సమస్తమునకు తోడై నేడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి ప్రశస్తమైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ వందనాలు.